మదర్ షిఫ్టింగ్ టు వర్కింగ్ ఉమెన్ కాదు, పొలిటికల్ లీడర్. గల్లా మాధవి గల్లా మాధవి నాది గివ్ అప్ మెంటాలిటీ కాదు. గల్లా మాధవి అనే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ సింగపూర్ డెఫినెట్లీ. మీరు చెప్పిన చేంజ్ ఇంటర్నల్ ఎంత చేంజ్ అవుతుంది? ఈవెన్ వీఆర్ ప్లానింగ్ నైట్ స్కూల్స్ ఫర్ ఉమెన్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ ఉమెన్. మా ఇంటి ముందు ఇప్పుడు దాకా రోడ్డు లేదు, రోడ్డు ఉంది. దట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అనే థాట్ రావాలి. ఉమెన్ కి పవర్ ఇవ్వడానికి వై ఎందుకు సొసైటీ ఇంకా ఆలోచిస్తుంది? ఉమెన్ ఎప్పుడు కూడా షీ చూజెస్ ఫ్యామిలీ ఫస్ట్. ఆ రేస్ లో ఏమవుతుందని అంటే తన కళలో లేకపోతే తన ఇంట్రెస్ట్ అవన్నీ కూడా వెనక్కి షిఫ్ట్ వెళ్ళిపోతాయి. అందంగా ఉంటుంది అమ్మాయి, బోల్డంత కట్నం తీసుకొస్తుందండి, మీరేంటో అర్థం చేసుకోదు, మీరేంటో తనకు తెలియదు. హ్యాపీయా? మనం నిజంగా చేంజ్ చేయాలంటే నిజంగా పవర్ ఉండాలి. మనం పెన్షన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అందులో ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి నీడ్ లేదు. మీరు ఎమ్మెల్యేని పాయింట్అవుట్ చేయండి, మై ఎమ్మెల్యే ఇస్ నాట్ డూయింగ్ సో అండ్ సో అని మీరు అడగండి. న్యూ ఇయర్ కి, ఉమెన్స్ డే కి, మదర్స్ డే కి గిఫ్ట్ షాప్ లోళ్ళు, కేక్ లోళ్ళు బాగా బాగా మంచి వ్యాపారం జరుగుతుంది. వాళ్ళ కోసం ఈ డేలు అనుకోండి. వాళ్ళు నిజంగా వాళ్ళ అమ్మలకి పాదాభివందన చేయాలి. మా వాడైతే డైరెక్ట్ గా పోట్లాడతాడు నా మీద, నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అయ్యావు? మా కాలేజ్కి ఎమ్మెల్యే గారు వచ్చారు అంతే. ఎందుకు వచ్చారు, ఏం వచ్చారు, తను చెప్పింది ఏమైనా విన్నావా? వినిది ఏదైనా ఉపయోగపడుతుందా? రోజు మదర్కి కూడా రెస్ట్ ఉండాలని ఎక్కడో అమెరికాలో పుట్టిన ఒక సంస్కృతి ఇండియాలో పాటించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే భారతదేశానికి ఇన్సల్టింగ్. అది గారు వెల్కమ్ టు ఇన్ టాక్స్. అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. యాక్చువల్లీ నేను ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ, తెలుగు స్టేట్స్ కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, పొద్దున్నే లెగిచి అంటే మదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పిల్లల్ని రెడీ చేయటము, పెద్దవాళ్ళకి కాఫీ ఇవ్వటము, ఇల్లు హ్యాండిల్ చేసుకోవటము, అంటే ఒక మనకు తెలియకుండా ఒక డైలీ లైఫ్ స్టైల్ ఉమెన్ నుంచి మదర్ రోల్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక సైకిల్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఇటువంటి మదర్ బయటికి వచ్చి వర్క్ చేయడానికి కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చేయడానికి మేబీ ప్రపోర్షన్ మీకు తెలుస్తుంది, మీరు అందులో ఉన్నారు. సో ఒక పొలిటికల్ రోల్లోకి రావటము, అదే మదర్ నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ చూసినప్పుడు కల్లా మాధవి గారా ఎమ్మెల్యేనా అనుకొని మేబీ చాలా మంది మదర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యారు కూడా. సో ఇవాళ పాడ్కాస్ట్లో ఏంటి అంటే మీరు యాజ్ అ పొలిటీషియన్గా, యాజ్ అ ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్గా కాకుండా ఒక మదర్గా, ఒక లీడర్గా, ఆ తర్వాత ఒక పొలిటీషియన్గా, ఈ 3 ఆస్పెక్ట్స్లో మీ ఇన్సైట్స్ ఏంటో మనం మాట్లాడుకున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. 2024లో మామూలుగా నేను మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసాను. తర్వాత మీ కాన్స్టిట్యున్సీ మీకు వచ్చిన తర్వాత చాలా మంది మీ ఇంటర్వ్యూస్ ఇచ్చారు TV9 అండ్ టీవీకి. అందరూ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారని అడిగారు. మీరు ఎలా ఫీల్ అయ్యారని నేను విన్నాను, కానీ ఆ రోజు నైట్ నుంచి అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మీరు పబ్లిక్కి వెళ్ళిపోవాలి, ఆ రోజు వరకు యు ఆర్ జస్ట్ నార్మల్ లో లెవెల్లో లో లైఫ్ మెయింటైన్ చేసుకుంటూ పిల్లలు, హస్బెండ్, బిజినెస్ ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఈ మైండ్ షిఫ్ట్ అనేది ఒక్క రాత్రిలో ఎలా షిఫ్ట్ అవుతుంది యూజువల్లీ? అంటే ఇది ఒక నార్మల్ పర్సన్ లైక్ వెన్ షీఈస్ యూజ్డ్ టు ద హౌస్ హోల్డ్ థింగ్స్, అది తప్ప ప్రపంచం లేదు, ఏమీ తెలీదు, నా పిల్లాడు, నా పిల్లలు, నా హస్బెండ్ ఇంతవరకు అయితే ఓకే. మీరు అన్న పాయింట్ నెక్స్ట్ డేకి ఇట్స్ ఏ డ్రాస్టిక్ షిఫ్ట్. కానీ చాలా మంది మదర్స్, అందులో నేను ఒకదాన్ని, వాళ్ళల్లో ఒక సెకండ్ పర్సన్ అనే వాళ్ళ సంఘర్షణ అనేది మైండ్ లో ఉంటుంది. ఒక పక్కన పిల్లలతో చూసుకుంటూనే ఉంటారు, సాయంత్రం అంటే వాళ్ళని స్కూల్కి పంపించి ఇంట్లో కూర్చున్నాక ఏంటి టీవీ వరకేనా నా పరిస్థితి, అంట్లు కడగడమేనా నా పరిస్థితి అని వాళ్ళలో వాళ్ళే థింక్ చేసుకుంటుంటారు. అదే విధంగా ఇంకేదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఈ మదర్ రోల్ ఏదైతే వచ్చేస్తుందో మధ్యలోకి వచ్చేస్తుంది. మధ్యలోకి రాగానే, మధ్యలోకి ఇన్ ద సెన్స్ ఇదే అదే అనే ప్రియారిటీ వైజ్ తీసుకుంటే ఉమెన్ ఎప్పుడు కూడా షీ చూజెస్ ఫ్యామిలీ ఫస్ట్. ఆ రేస్ లో ఏమవుతుందని అంటే తన కళలో లేకపోతే తన ఇంట్రెస్ట్ అవన్నీ కూడా వెనక్కి షిఫ్ట్ వెళ్ళిపోతాయి. ఆ ప్రాసెస్ లో కూడా అదొక రజల్ నడుస్తూ ఉంటది తన మైండ్ లో. సో ఏవి లేకుండా ప్యూర్ గా ఒక ప్యూర్ మదర్, ఇంకే ఇంటెన్షన్స్ లేవు అన్న వాళ్ళు నెక్స్ట్ డే షిఫ్ట్ అవుతున్నప్పుడు నిజంగానే మనసులో ఏవైనా మీరు అన్నట్టుగా చాలా పెద్ద బిగ్ అది జరుగుతూ ఉంటది. ఒక నా వరకు వచ్చేసి ఇట్ వాజ్ లైక్ అది నాకు రోజు జరిగేది.
ఈ రోల్ అయిపోయిన వెంటనే అరే నేనేదో అనుకున్నాను కదా, చదివాను కదా, లేకపోతే ఇది చేద్దాం అనుకున్నాను కదా, అలా ఉండాలనుకున్నాను కదా, ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి, డైలీ సంఘర్షణ పడే వాళ్ళకి మళ్ళీ ఒక వార్ ఒక పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. ఇట్స్ లైక్ సమ్ యాజ్ ఏ అదర్ డేనే, కాకపోతే విత్ లైక్ ఎక్స్పాండెడ్ షిఫ్ట్ లాగా ఉంటుంది తప్ప పెద్దగా డిఫరెన్స్ ఏంటి. కాకపోతే యాజ్ లైక్ మిగతా ఇంకేదో ప్రొఫెషన్ అయితే, నేను రేపు పొద్దున్నే జాబ్కి వెళ్తున్నాను, రేపు పొద్దున్నే ఒక ఆఫీసర్గా నేను ప్రొజెక్ట్ అవబోతున్నాను అనే కంటే, ఒక బిజినెస్ ఉమెన్గా వెళ్తున్నాను అనే కంటే కూడా పొలిటికల్గా వెళ్తున్నాను అన్నది దట్ ఈస్ ద పాయింట్ యాక్చువల్గా. ఒక మదర్ షిఫ్టింగ్ టు వర్కింగ్ ఉమెన్ కాదు, పొలిటికల్ లీడర్, దట్ ఈస్ ద షిఫ్ట్. పొలిటికల్ లీడర్గా షిఫ్ట్ అయ్యేటప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ మదర్కి పొలిటికల్ లీడర్కి వచ్చే సంఘర్షణ ఏమీ లేదు. కానీ ఇప్పుడు సొసైటీ, తను చూసిన ఫ్యామిలీ, సొసైటీ లేదు, బయట ఉన్న థింగ్ కంప్లీట్లీ న్యూ. అది ఎక్స్క్లూజివ్ టు మదర్ లైక్ మీ లేదా ఉమెన్ లైక్ మీ. ఎందుకు ఉమెన్ లైక్ మీ అంటే, ఐ వాజ్ నెవర్ బీన్ టు పాలిటిక్స్. ఎప్పుడు నాకు ఆ పాలిటిక్స్ ఊరికే పేపర్లో యాజ్ లైక్ నార్మల్ పర్సన్ ఒక పేపర్లో పొలిటికల్ ఫిగర్స్ని ఎలా చూస్తారో అంతకు మించిన నాలెడ్జ్ లేదు. మోర్ ఓవర్ ఒక అనలిటికల్ థాట్స్ నడిచేవి. ఇది పాలసీ గవర్నమెంట్ ఇలా ఉంటే బాగుంటుంది, ఓవరాల్ వరల్డ్ వైడ్ ఎలా జరుగుతుంది, మన స్టేట్ లో ఎలా జరుగుతుంది, ఏ లీడర్ ఎలా థాట్ ప్రాసెస్ రన్ చేస్తున్నారు, ఇంతవరకు కన్ఫైన్ అయి ఉండేది. ఇట్స్ నాట్ పర్టికులర్. మహా అంటే మనము ఒక్కొక్కరికి ఇన్స్పైర్ అవుతాం. లైక్ ఐ ఇన్స్పైర్ టు ద లీడర్ నౌ. ఆయన వే ఆఫ్ థింకింగ్ కి కానివ్వండి, ఆయన విజనరీ కానివ్వండి, మనము అంటే మన అభిమానం కానివ్వండి, మన గుడ్ థింగ్స్, మన గుడ్ థాట్స్ అబౌట్ దెమ్ కానివ్వండి, మన వరకే కన్ఫైన్ ఉంటాయి. మనం వాటిని ఒక డిస్కషన్ మోడ్ లోకి రావు, లేకపోతే ఎవరితో మనం మా నాయకుడు జిందాబాద్, మేమే గ్రేట్ అనే థింగ్స్ కూడా రావు. మాలో మేము ఒక డిస్కషన్ బాగా చేశారు కదా, సో ఇలా బాగుంది కదా, సో వీ కెన్ హోప్ఫుల్లీ మనం ఇలా అవ్వబోతున్నాం కదా, హీఈస్ ద లీడర్ అనే ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది, ఆయన మీద మంచి ఒపీనియన్ ఉంటుంది తప్ప అదర్ దెన్ దట్ పాలిటిక్స్ మనకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ, పొలిటికల్ లీడర్స్ ఎలా ఉంటున్నారు, లోకల్ లీడర్స్ గురించి అయితే అసలు మీరు చెప్పక్కర్లేదు, మనకు తెలియదు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు, ఇవన్నీ ఏం తెలియదు మనకంతా. మనం పేపర్లో ఎవరి వరకు చూడగలుగుతాం, వాళ్ళ వరకే వీ కెన్ డిస్కస్ అనమాట. ఇక డే టు డే బిజినెస్ వైపు ఇంకొకటి మా హస్బెండ్ చూసే వాళ్ళకైతే దే గెట్ టు నో, కానీ నాకైతే ఏమీ తెలియదు. ఇప్పుడు నేను నిద్ర లేచి వీళ్ళని డీల్ చేయాలి నెక్స్ట్ డే, సో ఎలా చేయాలి అన్నది నాకు నా ముందు పెద్ద క్వశ్చన్ మార్క్. కాదు మ్యామ్, అంటే మీకు 2024లో ద మూమెంట్ మీరు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీకంటూ ఒక పిక్చర్ ఉంటుంది కదా, అంటే ఇన్నేళ్ళు మీరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక పాలసీ కానీ ఒక మూమెంట్ కానీ చూసుంటారు కదా. వాట్ ఈస్ దట్ వన్ థింగ్, అంటే ఇది ఒక విజన్గా నేను పెట్టుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లీడర్షిప్, పాలిటిక్స్ ఏమీ లేకపోయినా కూడా ఒక నాయకుడిని నేను నమ్మి నేను ముందుకు వచ్చాను కాబట్టి, మేబీ అది ఉన్నా లేకపోయినా గోయింగ్ ఫార్వర్డ్ అనుకున్నది ఏంటి? వాట్ ఈస్ దట్ వన్ థింగ్? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకున్నాను. మోర్ ఓవర్ ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇట్స్ నాట్ దట్ ఒక బ్యాగ్ వేసుకొని తను నెలకు ఒక జీతం సంపాదించడం ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి. షీ షుడ్ బి హ్యాపీ. అంటే ఒక మెన్ తను వర్క్ చేయడం ఒక రెస్పాన్సిబిలిటీ అని ఎలా ఫీల్ అవుతాడో, ఉమెన్ కూడా అవుట్ ఆఫ్ చాయిస్ రావాలి. ఈ రోజు ఇంట్లో ఉంటున్న ఉమెన్ కి కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఉండాలి. నన్ను అడిగితే ఉమెన్ కి నిజంగా ఒక హౌస్ మేకర్ కి తనకి సముచితమైన రెస్పెక్ట్ లేకపోవడం వల్లే తనని పరిచయం చేయడం కోసం ఈ ప్రపంచంలోకి పరిగెడుతుంది అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ తనకి అటు బయటికి రావాలన్న ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు కొంతమందికి. కానీ ఇలా ఇంట్లో ఉండిపోతే తనకు ఐడెంటిటీ లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అదే మీరు తను అక్కడ ఉండడం చాలా ఇంపార్టెంట్. అన్లెస్ తన ఆ ప్లేస్ లో లేకపోతే ఆవిడని మనం గుర్తించే పరిస్థితే ఉంటుంది, కానీ తను నిజంగా మన ముందు ఉంటున్నంత కాలం వి జస్ట్ డోంట్ కేర్ అన్నమాట. ఆ కేర్ మీరు ముందే ఇస్తే, ఇట్స్ నాట్ లైక్ యూ పుట్ సమ్ డే అండ్ యూ సెలబ్రేట్ ఆన్ దట్ డే అండ్ ఫర్ వెరీ నెక్స్ట్ డే యూ జస్ట్ ఫర్గెట్. నో, ఇట్స్ నాట్ కన్ఫైన్ టు డే, సమ్ డే. మీకు ఆ వాల్యూ అనేది హార్ట్ లో నుంచి ఈవిడికి మనం ఇది ఇవ్వాలి. మా అమ్మనండి, వైఫ్ అనండి, చెల్లి, హూ ఎవర్ ఇట్ ఈస్, ఎనీథింగ్. మీరు ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి మీరు ఆ రెస్పెక్ట్ ఇస్తే, నాకు తెలిసి వాళ్ళు అలా బయటికి పరిగెత్తాలి అనే ఒక ఆలోచన మోస్ట్లీ 40% ఆఫ్ ద ఉమెన్ కి ఉండకపోవచ్చేమోనన్నది నా ఫీలింగ్. ఇక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆర్ డిఫరెంట్ థింగ్ అండి. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అనేది ఈ రోజు కొత్తగా వచ్చినవి కాదు. మా చిన్నతనంలో మా తాతలు వాళ్ళ వైఫ్ వాళ్ళు ఇద్దరు చేసుకునేవాళ్ళు పని, ఇద్దరు కూలీకి వెళ్ళేవాళ్ళు. అప్పుడే ఎక్కడ నువ్వు చేయకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, దిస్ ఈజ్ యువర్ ప్లేస్ అని వాళ్ళకి తెలీదు.
ఇంటికి అవసరం, నేను కూడా చేయకపోతే ఎలాగమ్మా, ఇద్దరం వెళ్ళాలి కదా అనే ఒక థాట్ ఉండేది. ఉమ్, మా ఆవిడ అటు వెళ్తుంది, నేను ఈ పని చేస్తున్నాను అని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, దాన్ని డిఫరెంట్ గా చూసేవాళ్ళు కాదు. Okay. ఐ డోంట్ నో తర్వాత ఏమైందో, వీళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము లేమా, మేల్ అంటే బయటికి వెళ్ళేవాడు, ఫీమేల్ అంటే ఇంట్లో ఉండే అనే ఒక డెఫినిషన్ మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఉమ్, సొసైటీలో డెఫినేషన్ చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది. ఎవరైనా బయటకు వచ్చి చేసే వాళ్ళకు కూడా మీ ఇంట్లో ఆయన చేతగాని వాడా, సో దట్ యు ఆర్ కమింగ్ అవుట్ అనే ఒక లైన్స్ ని Perception కూడా వినాల్సిన పర్సెప్షన్స్ వచ్చేసినాయి. ఉమ్, అది వెరీ పిటీ. ఐ వాంట్ టు Hmm. చేంజ్ దట్. Okay. పని ఇస్ డిఫరెంట్. మీ ఎంపవర్మెంట్, మీరు హోలిస్టిక్ గా హ్యాపీగా ఉంటున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. Okay. దాని మీదనే దృష్టి పెట్టాలి. దానికి ఒక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీయే డిపెండ్ అయ్యలేదు, అంటే కనెక్ట్ అయ్యలేదు. మనకి హెల్త్ కూడా కనెక్ట్ అయింది, మైండ్ సెట్ కూడా కనెక్ట్ అయింది, ద వే షీఈస్ థింకింగ్ నౌ అది కూడా మారాలి. Okay. అంటే ఏదో వాళ్ళ వరకే కన్ఫైన్ అయ్యి ఉండి ఇంకొంచెం నీకేం తెలుసు బయట సమాజం ఎలా ఉందో అనే మాట అవసరం లేదు. ఉమ్, అది అవసరం లేదు. అంటే బయటికి వస్తేనే తెలుసుకోవాలి అన్న రూల్ కూడా ఏం లేదు. ఈ రోజు నన్ను అడిగితే కొంతమంది బయట సమాజాన్ని అంతా చూసి బోల్డంత ఎక్స్పీరియన్స్ ఉంది మాకు అని అనుకునే వాళ్ళకంటే కూడా బెటర్ గా థింక్ చేయగలదు ఇంట్లో ఉన్న వ్యక్తి. అవును. సో మీ ఐ జస్ట్ సే ఎమోషన్ ఆర్ ఎబిలిటీస్ ఆర్ నాట్ జెండర్ స్పెసిఫిక్. అదొక్కటే నేను చెప్పగలుగుతాను. అది మార్చాలి, అది సొసైటీలో లేదు, ఉమ్, అది మనం తీసుకురావాలి, అది చెయ్యాలి అని అనుకుంటున్నాను. యాజ్ ఎన్ ఉమెన్ ఎమ్మెల్యేగా, అంటే ఎమ్మెల్యే కాకపోయినా ఒక ఆఫీసర్ గా ఏదైనా పాలసీ తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాను. ఆఫీసర్ గా కాదు, ఒక ఉమెన్ గా, నాకున్న ఒక ఫ్యామిలీ ఉమెన్ గా నాకున్న పీపుల్ ఎవరైతే ఉంటారో, మా అక్కలు, మా చెల్లెళ్ళు, లేదంటే మా వదిన్లు, మరదళ్ళు, ఫ్రెండ్స్, వీళ్ళు ఎవరున్నా కూడా నా థాట్ ప్రాసెస్ వాళ్ళతో ఉన్న డిస్కషన్ డిఫరెంట్ గా ఉంటది. Okay. యూ ఓన్లీ థింక్ ఇన్ దట్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేస్తావేంటి అని అంటారు నాతో. ఉమ్, అంటే నేను ఎక్కడ నుంచుంటే, ఏ ఉమ్, ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ లో ఐ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. Okay. ఇప్పుడు నాకు ఒక పాలసీ మేకింగ్ అథారిటీ వచ్చినా, అవకాశం వచ్చినా, ఐ గో ఫర్ ఇట్. Okay. 2024 లో మీరు గెలిచిన పీపుల్ ఆర్ స్టన్. మోర్ దెన్ 51,000 votes తో మీరు అవును. గెలిచారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్ ని నమ్ముకొని ఒక లీడర్ విజన్ చూస్తారు, అండ్ దెన్ ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఇక్కడ విజన్ చూస్తారో, Right. అండ్ ఇక్కడ గెలిచిన తర్వాత ఇన్ ద నెక్స్ట్ 5 years, ఇన్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ 5 years మీరు తీసుకొచ్చిన అజెండాస్ అవన్నీ చూసుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూర్య వాస్ టెల్లింగ్ మీరు ఆల్రెడీ ప్రీలిమ్స్ కూడా క్రాక్ చేశారని. సో అంటే ఒక ఆఫీసర్ లెవెల్ కావచ్చు, ఒక బ్యూరోక్రసీ లెవెల్ కావచ్చు, ఇన్ అ Tier 3 సిటీ మనం ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఇంపాక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? అంటే మీ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలా, ఫ్రమ్ ద హోమ్స్ ఇట్ సెల్ఫ్ స్టార్ట్ అవ్వాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. ఏదైనా ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. Okay. మనకు పైన లేయర్ లో స్టార్ట్ అయితే కింద దాకా అది వెళ్ళదు. Okay. వెళ్ళినా అది ఒక సస్టైనబిలిటీ అనేది దానికి ఉండదు. Okay. అప్పటికప్పుడే ఏదో, అంటే ఆ మూమెంట్ క్రియేట్ చేసే పర్సన్ ఉన్నంత వరకే ఉంటుంది. ఉమ్, వన్స్ ఆ పర్సన్ లేకపోయినా, ఆ పర్సన్ డల్ అయినా, ఆ తర్వాత మొత్తం ఓవరాల్ గా అదంతా తీసుకు- స్పాయిల్ అయిపోతుంది. అది ఆ స్పిరిట్ ఉండదు. Okay. అప్పుడు ఏం చేయాలి అంటే మనకి కింద నుంచి రావాలి పైకి. ఏదైనా ఎనీ చేంజ్ Okay. చాలా షిఫ్ట్ వచ్చింది, బట్ ఆ షిఫ్ట్ అంతా కూడా నాకు తెలిసి రైట్ ఫ్రమ్ ద హోమ్. Okay. అక్కడి నుంచి రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈజ్ నాట్ లైక్, మనకి సొసైటీలో అది ఉండదు. Mm. అంతకాలం, ఎక్కువ కాలం ఉండదు. Okay. ఎక్కువ కాలం ఉండడానికే మనం ఏ చేంజ్ అయినా చేయాలి తప్ప ఓకే. అదేదో ఈ రోజుకి సంబంధించిన విషయం కాదు అన్నది నా అభిప్రాయం. ఓకే. నేను మాధవి గారు మమతక్క కూర్చొని లాస్ట్ టైం ఫస్ట్ లో కోఆర్డినేట్ చేసాం ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ దగ్గర నుంచి ఉమెన్ ఎంఎస్ఎంఈలోకి ఎలా తీసుకెళ్ళాలి అంటే యాక్చువల్లీ అది ఇంప్లిమెంట్ అవ్వాల వాస్తవంగా. సో నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటి అంటే ఎక్కడో పీపుల్ కంఫర్ట్ గా ఫీల్ అయిపోతున్నారు, కంఫర్ట్నెస్ అనేది వచ్చేసి. అవునా? ఎందుకంటే అదే అండి, ఇక్కడ ఏమవుతుందంటే నేను చూస్తున్నాను, ఊరికే మా ఇంట్లో పని మనిషి చూడండి, తను ఏంటి అంటే వర్క్ చేస్తే తనకు డబ్బులు వస్తాయి, కానీ ఈరోజు ఈజీ మనీకి చాలా బయట ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో ఈజీ మనీ వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని చూసినప్పుడు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడ ఉన్నా నాకు అదే డబ్బులు వస్తున్నాయి, షీఈస్ గెటింగ్ సో Money. ఈజీలీ ద సేమ్ మనీ అన్న విధానానికి వెళ్ళిపోతున్నారు. అలా షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అటుకు షిఫ్ట్ అయ్యి. కానీ దాంట్లో వాళ్ళకి తెలుసు అక్కడ ఎక్కువ రోజులో లేకపోతే దాని నుంచి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అన్నది రాదు, మళ్ళీ అగైన్ మనం ఈ హార్డ్ వర్క్ లోకే రావాలి అన్నది చాలా తక్కువ మందికి అర్థం చేసుకుంటున్నారు. తెలుసు అక్కడ దెబ్బతింటున్నారు, బట్ మళ్ళీ దే ఆర్ నాట్ గెటింగ్ బ్యాక్ టు ఇట్. Okay. కాబట్టి అక్కడే ఆగిపోతున్నారు.
ఎప్పుడైతే మనకి ఒక మనమే చేసుకోవాలి, మనం ఇంకొకళ్ళకి మీద డిపెండ్ అవ్వకూడదు. ఈ డిపెండెన్సీ రేట్ అనేది ఈ రోజు చూస్తే చాలా క్యాజువల్ అయిపోయింది. ఓకే. కామన్ మ్యాన్ దగ్గర నుంచి, ఇట్స్ నాట్ అబౌట్ ఉమెన్. Hmm. మీరు చూస్తే కామన్ మ్యాన్ కూడా ఎంత పని చేసినా కూడా మనకి ఏముందిలే, గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ అస్ కాబట్టి ఎంతో కొంతమంది. నేను జనరల్లీ ఇక్కడ పెన్షన్స్ ఇవ్వడానికి వెళ్తుంటానండి ఎవ్రీ మంత్. మాకు పెన్షన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అందులో ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి నీడ్ లేదు, పెన్షన్ నీడ్ లేదు. నీడ్ ఇన్ ద సెన్స్ అఫ్ కోర్స్ మనీకి నీడ్ ఎప్పుడు లేదు అని చెప్పడానికి లేదు, కానీ వాళ్ళు ఏమంటారంటే మా డబ్బులే మాకు తిరిగి ఇస్తున్నారు కదా ఇన్ సమ్ అదర్ వే, ఇవి దేనికో ఒక దానికి వస్తాయి కదా. నేను అడుగుతాను, అమ్మా మీకు యు ఆర్ హ్యావింగ్ 3 story బిల్డింగ్, మీకు బిల్డింగ్ ఉంది, మీ పిల్లలు ఇద్దరు అమెరికాలోనో జర్మనీలోనో ఎక్కడో సెటిల్ అయ్యారని అంటున్నారు, మీకు ఇంకా బరువు బాధ్యతలు కూడా లేవు, అర్నింగ్ కిడ్స్ ఉన్నారు, మీకు నెల నెల ఎంతో కొంత పంపిస్తున్నారు, దెన్ వై డూ యూ డిపెండ్ ఆన్ దిస్ అని అంటే, ఉంటే ఏమవుతుంది, మందులకు వస్తాయి కదా, నాకు లేదు నేను తీసుకొని మా పని మనిషికి ఇస్తాను, నాకు వస్తున్నాయి కదా, నేను రాయించుకున్నాను అప్పుడు ఎప్పుడో, నేను పని మనిషికి ఇస్తాను కదా అని అంటున్నారు. కొంతమంది నిజంగానే ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు రాయించుకొని ఉండొచ్చు ఆ పెన్షన్, వాళ్ళకి రికార్డ్ అయ్యి ఉంది కాబట్టి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా వస్తూ ఉంటది. ఓకే. ఈ లోపు వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మారిపోయి ఉండొచ్చు, పిల్లలు చదువుకొని ఉండొచ్చు, ఎక్కడైనా సెటిల్ అయి ఉండొచ్చు, వాళ్ళకి వీళ్ళు ఇస్తూ ఉండొచ్చు, ఓకే. బట్ స్టిల్ ఆ ఫ్లోని వాళ్ళు కట్ చేసుకోవడానికి, నా పిల్లలు చదువుకున్నారు, సంపాదిస్తున్నారు, ఇంకా నాకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనే మైండ్ సెట్ ఉందా, థాట్ ఉందా అసలు పబ్లిక్ లో? ఆ థాట్ ఉన్నప్పుడు మీకు చేంజ్ వస్తుంది, థాట్ లేదు. మా ఓన్ ఫ్యామిలీలో కూడా నేను చూసాను, ఐ హ్యావ్ సీన్. నేను పొలిటికల్ లీడర్ అయ్యాను, మా హస్బెండ్ బిజినెస్ మ్యాన్, సో మీరు ఎక్కడ డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, వీఆర్ దేర్ ఫర్ యూ. బట్ స్టిల్ అంటే నేను ఓన్ నా ఎక్స్పీరియన్స్ తో ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మైండ్ సెట్ అనేది ఎలా ఉంది అని అంటే, అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చెయ్యొచ్చు, లేదు అని అంటే ఇప్పుడు వాడు చేస్తే తప్పు కాంది, నేను చేస్తే తప్పే ఉంది అనే ఫీలింగే తప్ప, మనకు మనం సెల్ఫ్ గా ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అనే ఒక థాట్ మాత్రం మైండ్ లో లేదు. దానివల్ల చేంజెస్ అనేవి చాలా దూరం అయిపోతాయి. ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం. ఎవరో ఒకళ్ళు వచ్చి వీళ్ళకి అవేర్ చేసి వీళ్ళని రుద్ది చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఒక చిన్న సింపుల్ థింగ్ కే ఇంకా మీరు బోల్డ్ అన్ని చేంజెస్ రావాలి అని అంటే ఐ డోంట్ నో. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేసినా కూడా ఈ మనీ ఫ్లో ఏదైతే ఉంటుందో, మనీ ఫ్లో మీరు నాకు అన్నప్పుడు ఒక నార్మల్ పీపుల్ జనాలకి వెళ్తున్నప్పుడు దానికి ఒక స్టాట్యూట్ అన్న పెట్టాలి. అంటే నువ్వు కష్టపడు, నువ్వు పిల్లోడిని పంపించు, నీకు డబ్బులు వస్తాయి, ఆ అటెండెన్స్ చూసి డబ్బులు ఇస్తాం, లేదా నువ్వు 3 పూట్ల ఏదో 2 పూట్లన్నా పనికి వెళ్ళి, ఆ పనికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ పని నాకు తెలిసినప్పుడు నేను డబ్బులు ఇస్తాననే గవర్నమెంట్ స్కీమ్ ఇది క్రియేట్ చేయగలరంటారా? ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఈరోజు ఓట్ గేమ్ ఏదైతే నడుస్తుందో, మీరు ఓట్ గేమ్ అంతా ఎలా నడుస్తుంది అని అంటే, మిమ్మల్ని కూర్చోబెట్టి నేను ఫీడ్ చేసే అంతకాలం మీరు నేను మీకు మంచిదాన్ని, ఓకే. నేను ఎప్పుడైతే కాదమ్మా మీరు పని చేసుకోవాలరా, నేను ఇస్తాను సపోర్ట్ ఉన్నాను, బట్ యూ హ్యావ్ టు వర్క్ అని అన్నాను అనుకోండి, నేను వెంటనే నీకు చెడ్డదాన్ని అయిపోతాను. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా తను కరెక్ట్ కాదు, ఇంకొకరైతే నన్ను ఇలాగే కూర్చోబెట్టి ఫీడ్ చేస్తారనే ఫీలింగ్ కామన్ మ్యాన్ కు ఉంది, ఇప్పుడు ఉంది. కాబట్టే మీరు చూడండి, లాస్ట్ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి రీజన్ ఇదే. టు బీ ఫ్రాంక్, మీరు వర్క్ చేసుకోవాలి, నేను దానికి కల్పిస్తున్నాను మీకు, దానికి మనం ఈ రాజధానిని డెవలప్ చేస్తున్నాము, సో దట్ మీకు యూత్ అంతటికి వర్క్ వస్తుంది, అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని అడగకుండా, గవర్నమెంట్ మీద ఈ ఫ్రీ థింగ్స్ డిబిటీ మీద ఆధారపడకుండా మనం బతకచ్చు అని చెప్పి హీ జస్ట్ ఏదో అంటారు చూడండి, సెల్ఫ్ సస్టైన్డ్ పాలసీస్ మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తారు. అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ మనకి ఓడిపోవడానికి లాస్ట్ గవర్నమెంట్ లో. ఎందుకు, మీకు ఇవన్నీ పథకాలు కట్ చేసేస్తున్నాము, మీకేమి మీరు ఇబ్బంది పడాల్సిందే, మేమేమి ఇవ్వం మీకు, మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా పని చేసుకొని బతకాలని గవర్నమెంట్ చెప్తుంది, మేము మీకు ఇంటి దగ్గరికి వచ్చి ఫీడ్ చేస్తాం, మీరేమి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి మీరు రేషన్ తీసుకోక్కర్లా, వీ విల్ కమ్ టు యూ, మేము ఇంటి దగ్గరకు వచ్చి మీ ఇంటి దగ్గర మీ చేతిలో పెడతాం. సో పీపుల్ ఏంటి, ఓకే మనకి వెళ్ళే పని కూడా లేకుండా కష్టం లేకుండా చూసుకుంటుంది గవర్నమెంట్ అనే థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయారు. అలా కాదు, మనని ప్యారలైజ్ చేస్తుంది గవర్నమెంట్ అనే థాట్ ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది? అలా వచ్చినప్పుడు కదా మనం కొన్ని పాలసీలు మనం నిజంగా చేయగలుగుతాం. సో
యాజ్ ఎ పొలిటికల్ లీడర్స్, యాజ్ ఎ పొలిటికల్ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది వీటి మీద డిపెండ్ అవుతున్నంత ఓకే. వరకు ఎవ్వరు దీన్ని మాత్రం టచ్ చేయరు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ కి డీబీటీ చాలా చాలా కష్టం. ఓకే. మీకు మోస్ట్ ఆఫ్ ద షేర్ ఫైనాన్స్ లో దీనికే వెళ్ళిపోతుంది. అవును. బట్ స్టిల్ ఇవ్వాల్సిందే. ఇంకా పిటి ఎలా ఉంది అని అంటే అనర్హులు ఎక్కువ ఉన్నారు. అంటే గవర్నమెంట్ మాదే గవర్నమెంట్ అని చెప్పి విచ్చలవిడిగా పేర్లు రాయించుకున్న వాళ్ళు దే ఆర్ టేకింగ్. ఓకే. వాళ్ళని మనం ఏం క్యాన్సిల్ చేయలేం. అగైన్ మళ్ళీ అదొక పొలిటికల్ స్ట్రాటజీగా యూజ్ చేసే పరిస్థితి. కామన్ మ్యాన్ నాకు ఇది అవసరం లేదు, మా అబ్బాయి సంపాదిస్తున్నాడు, నేను చాలా బాగున్నాను, నా గవర్నమెంట్ మీద ఈ 4,000 మీద డిపెండ్ అయ్యే అవసరం నాకు లేదు అని పబ్లిక్ ఆలోచన వచ్చిన రోజే వీ కెన్ చేంజ్ ఎనీథింగ్. అంత ఆలోచించే పర్సెంటేజ్ ఎంతమంది ఉంటారు? అంత ఆలోచించే పర్సంటేజ్ అంటే యూ విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీ రైట్ టు పాయింట్ అవుట్ ఎనీ పొలిటికల్ లీడర్ దెన్. అలా ఆలోచించే పర్సంటేజ్ లేనప్పుడు మీకు పొలిటికల్ లీడర్ని పాయింట్ చేసే రైట్ ఎక్కడుందండి? మీరే మీకు అవసరం లేకపోయినా తీసుకోవాలనుకుంటున్నప్పుడు మరి యాజ్ యూ నో పాలిటిక్స్ లో అంత ఖర్చు పెట్టి లేకపోతే అంత బాధపడి యూ నీడ్ టు సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్. మీ టైం ఇవ్వాలి, మీ ఎనర్జీ ఇవ్వాలి, మీ ఫైనాన్సెస్ ఇవ్వాలి, అన్ని ఇస్తేనే మీకు ఆ టైటిల్ వస్తుంది, సో కాల్ టైటిల్. అలాగా అన్ని ఖర్చు పెట్టి వచ్చిన వాడు పరిస్థితి ఏంటి? నువ్వు అవసరం లేకుండానే తీసుకునే నువ్వు ఉన్నప్పుడు నువ్వెలాగా వాళ్ళని ఉద్ధరిస్తావు? మరి చేంజ్ రావాలి అంటే ఎక్కడ రావాలి? పొలిటికల్ లీడర్ అక్కడ రావాలా, ఇక్కడ రావాలా? అది వాళ్ళే ఆలోచించుకోవాలి అది. సో ఈ గేమ్ నడుస్తున్నంత వరకు మనకి చేంజెస్ అనేవి చాలా కష్టం. మేము అలాంటప్పుడు యంగ్స్టర్స్ ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారనుకున్నా, అంటే ఇట్ ఈస్ ఆల్ డెవలప్మెంటా వెల్ఫేరా? ఈ రెండింటి మధ్యనే ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది అనుకోండి. ఒక డెవలప్మెంట్ మనం తీసుకురావాలి అంటే ఏ పాపులేషన్కి మనం తీసుకురావాలి అని ఒక అసెస్మెంట్ కూడా మన దగ్గర ఉండాలి, ఒక పాలసీ మనం తీసుకొస్తున్నప్పుడు. సో ఇప్పుడు మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ లెవెల్లో బిల్ ఉంది. బిల్ ఓవరాల్గా ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఉమెన్ లీడర్స్ ఇంటూ పార్లమెంట్కే నేషనల్ లెవెల్లో రాలేదు. దానికి కొంతమంది ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళ ఎంపీస్ కానీ ఆపోజిట్ పార్టీస్ ఎంపీస్ ఏమన్నారంటే, మేము బిల్ రిజెక్ట్ చేయడానికి రీజన్ మీరు స్టాండర్డ్గా 33% ఉండాలి అంటే మేము నమ్మలేము, వీ వాంటెడ్ టు హ్యావ్ గుడ్ పీపుల్ ఇన్సైడ్ ద రూమ్, అందుకే మేము రిజెక్ట్ చేసాం అన్నారు. అదొక వే ఆఫ్ స్పెక్యులేషన్ అనుకున్నాం. ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ రిజర్వేషన్ లెవెల్లో ఇవి ఇచ్చేస్తున్నాము, వై డు వీ హ్యావ్ టు హ్యావ్ 33% ఫర్ ఉమెన్? అలాంటప్పుడు పవర్ అనేది ఉమెన్కి వెళ్ళిపోతుంది కదా, మెన్నే ఉండాలి కదా అని కొంతమంది అన్నారు. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సంగతి మనకు తెలియదు. ఇన్ని స్పెక్యులేషన్ జరుగుతున్నప్పుడు ఓవరాల్ కంట్రీలో వేర్ డు యూ సీ ద నెక్స్ట్ 10 years? ఇండియా కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ. ఎందుకంటే ప్రపోర్షన్ ఆఫ్ ఉమెన్ ఆంధ్రాలోనే ఎక్కువ ఉన్నారు. ఎమ్మెల్యేస్ కావచ్చు 22% ఉన్నారు. సో ఇటువంటి కేసెస్లో ఈ ఉమెన్ రోల్ ఇన్ డిఫరెంట్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఎట్లా పెరగబోతుంది? ముందు సార్, ఈరోజు ఉమెన్ అనేవాళ్ళు, అంటే మీరు యూత్ గురించి మాట్లాడారు ఇందాక. ఈరోజు అమ్మాయిలు తీసుకుందాం మనం. అమ్మాయిల థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలని ఉంది. నా జనరేషన్ తర్వాత ఉన్న ఉమెన్ తీసుకుందాం, కిడ్స్ లైక్ యూత్, వాట్ ఐ సే యూత్ ఉన్న ఆలోచన ఏంటి? అయితే ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అయితే దే ఆర్ సో మచ్ ఆఫ్ బ్యూటీ కాన్షియస్, ఐడెంటిటీ క్రైసిస్. ఓకే, లేదు అని అంటే అసలు ఇక్కడ ఉండక్కర్లేదు, మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోదాం, లైక్ అదర్ కంట్రీస్కి వెళ్ళిపోదాం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇక్కడ ఉండి ఇక్కడ లీడ్ చేయాలి అనే థాట్ ప్రాసెస్ నెక్స్ట్ యూత్ కుందా? ఉంటే ఇప్పుడు ఏ చేంజ్ తీసుకొచ్చినా కూడా మన భారతదేశానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ చేంజ్ లేకుండా, అంటే 2 ways ఉన్నాయి ఇక్కడ. మొన్న వచ్చిన ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, ఉమెన్ కి రిజర్వేషన్ ఇస్తే ఈరోజు ఇలాంటి పరిస్థితులన్నీ మారుతాయి. రేపు ఉమెన్ ని రిప్రజెంట్ చేయడానికి ఉమెనే మాట్లాడితే, తనకు ఒక వాయిస్ ఇస్తే చాలా ఇక్కడ చేంజ్ అవుతాయి అన్నది గవర్నమెంట్ ప్రపోజల్. దానికి డీలిమిటైజేషన్ అటాచ్ చేశారు. ఎందుకు అటాచ్ చేశారంటే ఇట్స్ ఎ న్యూ థింగ్. మనము ఒక ప్రయోగం చేయబోతున్నాం. ఎందుకంటే ఎప్పుడూ లేదు, ఉమెన్ కి ఇవ్వాలనుకుంటున్నాం, బానే ఉంది. ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఇస్తే ఏదైనా చేంజెస్ వస్తే తట్టుకోలేము, కాబట్టి పెంచుదాం, పెంచి వీళ్ళకి ఇద్దాము. సో దట్ వాళ్ళు ఇంక్లూడ్ అవుతారు, వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఇక్కడ మేల్ దాన్ని కూడా, అంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక ప్రొఫిషియన్సీలో ఉన్నారు, హిస్టరీ నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రొఫిషియెంట్ గా ఉన్నారు. ఇటు మనం కొత్తగా చూసుకుంటే ప్రొఫిషియన్సీ అనేది, ఎక్సలెన్సీ అనేది కొంచెం తక్కువ ఉంది వాళ్ళకి, అది అలవాటు లేక. మరి ఈ అలవాటు నేను చెయ్యాలి అన్నప్పుడు కొంచెం
ఎక్స్పాండ్ చేసి వీళ్ళని అకామిడేట్ చేసి దెన్ ఎక్కడ ఈ సినారియోని డిస్టర్బ్ చేయకుండా parallel గా తీసుకెళ్ళినప్పుడు ఏదైనా చేంజ్ అవుతుంది అన్నట్టుగా రెండు క్లబ్ చేసి మనకి తీసుకురావడం జరిగింది దీన్ని. ఓకే. సరే, పొలిటికల్ గేమ్స్, వాళ్ళ స్ట్రాటజీస్, థింగ్స్, థాట్ ప్రాసెస్ అన్ని పక్కన పెట్టేస్తే సొసైటీ దగ్గరికి వెళ్తే మనము నిజంగా ఉమెన్ రెడీగా ఉన్నారా పాలిటిక్స్ లోకి రావడానికి? మళ్ళీ అదే మెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ లో ఒక షాడో ఎమ్మెల్యేస్ గా వర్క్ చేయాలనుకుంటున్నారా? మరి అదొక క్వశ్చన్ మార్క్. ఈరోజు యూత్ని తీసుకుంటే నిజంగా ఉన్నారా? క్వశ్చన్ చేసే యూత్ ఉన్నారా? ఎంతసేపటికి ఐడెంటిటీ క్రైసిస్తో వాళ్ళ బాడీని ప్రదర్శిస్తే 4 లైక్లు వస్తాయి, 4 అప్రిసియేషన్స్ వస్తాయి అని థాట్ ప్రాసెస్లో నాకు మనం ఓపెన్ చేస్తే ఎక్కువ కనపడుతున్నారు తప్ప వీళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది? ఒక క్వశ్చన్ చేయాలి, బిల్డప్ చేయాలి, డెవలప్ చేయాలి, దీన్ని ఒక వేలో తీసుకెళ్ళాలి అనే ఒక యూత్ ఉంటే హ్యాపీ, చాలా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు హోప్ అంతా కూడా ఆ యూతే. మీ యూత్ థింకింగ్ను బట్టి ఈరోజు కంట్రీ మారబోతుంది. మనం కొన్ని కంట్రీస్ చూస్తే ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఇట్, వాట్ ఈస్ మేబీ ఆ ఎస్టాబ్లిష్మెంట్ సినారియోస్ మేబీ డిఫరెంట్. అంటే మనది డెమోక్రసీలో నుంచి వచ్చాము, మనము పోస్ట్ ఇండిపెండెన్స్ చాలా కష్టపడి అంత డిస్ట్రక్షన్తో ఉన్నదాన్ని మళ్ళీ మెల్లిగా మనం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసాము. ఆ రోజు మనం అసలు బ్రతకడమే కష్టం కాబట్టి అగ్రేరియన్ దాని మీదనే మనం ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి దోస్ ఆర్ ఓకే, అదంతా అపార్ట్. ఈవెన్ ఇప్పుడు కూడా 2026లో కూడా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? కంపారిటివ్లీ మనం కొన్ని కంట్రీస్ తీసుకుంటే యూత్ చాలా చాలా వాటిలో వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇట్స్ నాట్ పాలిటిక్స్, ప్రొడక్షన్, డెవలప్మెంట్, అన్ని ఎవ్రీథింగ్, అన్ని సెక్టార్స్లో వాళ్ళ మార్క్ ఉంది. గవర్నమెంట్స్ని దింపేస్తున్నారు, అందులో పొలిటికల్ ఎజెండా లేదు. అలా థింక్ చేసే యూత్ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నారా? అలా ఉంటే ఖచ్చితంగా నిజంగా భారతదేశం ఒక అద్భుతమైన దేశంగా మారుతుంది. మీరు ఏ ఐడియా తీసుకొచ్చినా ఒక డిస్కషన్ అనేది జరగాలి. మనం ఈరోజు మీరు ఒక చిన్న పాయింట్ని డిస్కస్ చేయడానికి ఎవరినైనా తీసుకురండి. అంతెందుకండి, నేను ఒక టెడెక్స్కి వెళ్ళాను ఒక టాపిక్ మీద. టెడెక్స్ ఈవెంట్ అంటేనే నాకు తెలిసి లైక్ అదొక ఏషియన్ అండ్ అది జరుగుతున్న ప్రెమిసెస్ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది. నేను వెళ్ళింది చాలా డల్గా, ఎవరి ఫోన్లు వాళ్ళు చూసుకుంటూ దే వర్ సో బిజీ. యాక్టివిటీలో భాగంగా ఒక యాక్టివిటీ, ఒక ప్రోగ్రాంలో భాగంగా ఒక ప్రోగ్రాంలో జరిగిపోతున్నాయి చెక్ లిస్ట్ అంతే. నాకు మా కాలేజ్లో పలానా సో కాల్డ్ థింగ్ని పెట్టాము, మా కాలేజ్కి ఎమ్మెల్యే గారు వచ్చారు, అంతే. ఎందుకు వచ్చారు, ఏం వచ్చారు, తను చెప్పింది ఏమైనా విన్నావా, వినింది ఏదైనా ఉపయోగపడుతుందా? లీస్ట్ బాదర్డ్. సో అలా లేనప్పుడు యూత్ పిటియే కదండి. మేము అలాంటప్పుడు ఇట్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఎక్కడైతే చదువుతున్నారో మేబీ అక్కడి నుంచే వస్తే బాగుంటుంది అంటారా? ఇది ఒకళ్ళు చెప్పేది కాదు. ఈరోజు నాకు ఇది కావాలి అన్నది ఎవరు చెప్పక్కర్లేదు. నాకు ఫ్రీడమ్ కావాలి, దేశం కోసం నేను ఏదైనా చేస్తాను అని ఊరికంబానికి ఎక్కిన భగత్ సింగ్కి ఎవరు మీరు వెళ్ళి చేయండి అని చెప్పలేదు. అది తన ఇన్నర్ స్పిరిట్ అనేది యూత్కి పెరగాలి. మేబీ ఐ డోంట్ నో, సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఇంకేదైనా థింగ్స్ కావచ్చు, డిస్ట్రాక్షన్స్, సో మెనీ డిస్ట్రాక్షన్స్, మేబీ అప్పుడు అవి లేకపోయి ఉండొచ్చు. బట్ ఈ రోజు ఉన్న డిస్ట్రాక్షన్స్కి ఏంటండి, మార్కులు తక్కువ వస్తే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏంటి? మన భారతదేశం కోసం ఊరికంబం ఎక్కిన పరిస్థితి ఏంటి? మీరు చెప్పండి. ఇంత చేంజా? 28 ఇయర్స్కి మీరు ఫ్రీడమ్ కోసం లేదంటే ఒక కంట్రీ కోసం మీరు సాక్రిఫైస్ చేసే యూత్ పర్సన్, యూత్ సినారియో ఇప్పుడు జస్ట్ 2 మార్కులు తక్కువ వచ్చినాయనో, ఇంట్లో రిమోట్ ఇవ్వలేదనో, లేకపోతే అన్నం పెట్టలేదనో, బైక్ కొని పెట్టలేదనో, థాట్ ప్రాసెస్ ఎక్కడ డిఫర్ అవుతుంది, ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే అది మరి నాకైతే తెలియదు. ఇప్పుడు ఒక జనరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మా ముందు జనరేషన్, ఓకే మాకు ఈ పాలసీస్ కాదు, రావట్లేదు, ఆర్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉంది అనుకుందాం, ఆర్ లెస్ ప్రపోర్షన్ ఉంటాయి. అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ మధ్య ప్రపోర్షన్ ఇవాళకి లెస్ ప్రపోర్షనే ఉంది. సో మా పిల్లోడికి చదువుకి మాకు ఇంత ఇబ్బంది అయింది, వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళు వచ్చి మారిస్తే బాగుంటుంది అనుకునే పేరెంట్స్ చేయాలంటే మదర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. మదర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మదర్ ఈజ్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ నౌ. ఎడ్యుకేషన్ అంటే మీ చేతికి ఒక యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ కాదండి. నేను ఎంబీఏ చేశాను, పీజీ చేశాను, దట్స్ నాట్ అన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే మీ థాట్ ప్రాసెస్ ప్రాపర్గా రన్ అవ్వగలగాలి, దట్ ఈస్ ఎడ్యుకేషన్. అప్పుడు మీరు అసలు మీకు ఆ సర్టిఫికేట్లో ఉండేవి ఏం అవసరం లేదు దానికి. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఈరోజు మీరు యు ఆర్ చేజింగ్ సొసైటీ.
మీరుదా మా అబ్బాయి ఇంకా మీకంటే నెక్స్ట్ లెవెల్. మీరు పాడ్కాస్ట్ చేస్తూ ఫేమస్ అయ్యారనుకోండి, మా అబ్బాయిని కూడా 4 స్టూడియోలు కట్టించి పాడ్కాస్ట్లో కూర్చోబెడతాను. దట్ ఈస్ ద సినారియో నౌ. వాడేది ఇష్టపడుతున్నాడు, తనేం కావాలనుకుంటుంది, లీస్ట్ బాదర్డ్. సొసైటీ ఒకటి ఏది ఫిక్స్ చేసిందో దాని వెనకాల పరిగెత్తించడమే నేటికి పేరెంట్స్ ఉన్న థాట్ ప్రాసెస్ ఇవాళ. కాబట్టే ఇప్పటికీ కూడా కొన్ని స్ట్రీమ్సే ఫ్లరిషింగ్గా ఉన్నాయి. ఆర్ట్కి వెళ్తాను, డాన్స్ నేర్చుకుంటాను, నేను వరల్డ్ క్లాసికల్ డాన్సర్ అవుతాను అనే అమ్మాయి నాకు కనిపించట్లా ఇప్పుడు. దానికి సపోర్ట్ కూడా ఉంటుందా అని నేను అనుకోవట్లేదు. ఒక సర్టెన్ స్టేజ్ వరకు ఉంటున్నారు, ఆ తర్వాత కనిపించట్లా. అది అవుట్ ఆఫ్ ప్యాషన్ చేస్తున్నారు. దానికి కూడా ప్యారలల్గా వెళ్ళమ్మా. అంటే ఇది నీకేం చదువు ఇదేం కూడబెట్టదు నీకు, నువ్వు ప్యారలల్గా వెళ్ళి ఎంబీబీఎస్ అన్నా చెయ్యి, ఇంజనీరింగ్ చెయ్యి, దాంతో పాటు ఇది చెయ్యి అని అంటున్నారు తప్ప దాంతోనే నీ జీవితం మేము హెల్ప్ చేస్తాం, మేము సపోర్ట్ చేస్తాం ఉందా? మీరు ఏ ఆర్టిస్ట్ని చూడండి, ఏ ఆర్ట్లో ఉండండి, అంటే మీరు ఫిలిం ఇండస్ట్రీని పక్కన పెట్టండి, ఈరోజు మాకు ఫైన్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. అట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక సర్టెన్ స్టేజ్లో ఉన్నారు అని అంటే చదువుకోవాలి ఎంతో కొంత అనే పేరెంట్సే ఉన్నారు. ఇంకా మనకి నేషనల్ దాటి ఏ సానియా మిర్జానో లేకపోతే సైనా నెహ్వాల్ లాంటి వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సపోర్టింగ్ పక్కన పెడితే కామన్ మ్యాన్ థాట్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. మదర్ థింకింగ్ కూడా చాలా వరకు ఇలాగే ఉంటుంది. పోనీ మదర్ బాగానే ఆలోచించారు, మా అబ్బాయి ఫుట్బాల్ ఇష్టపడుతున్నాడు, ఫుట్బాలే ఆడిస్తాను నేను అని అంటే వెంటనే సొసైటీ వచ్చేస్తుంది. సొసైటీని చూసి వాళ్ళ నాన్న వచ్చేస్తాడు, లేదు 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 వీడు ఫుట్బాల్ ఆడితే ఎలాగా, ఫుట్బాల్ ఏమైనా అన్నం పెడుతుందా అని అడుగుతాడు. మదర్ కన్విన్స్ చేసే పరిస్థితిలో లేదు. స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ మదర్స్ లేరు. అది సో అప్పుడు లవ్ ఉంటే సరిపోయేదండి. ప్యాషనేట్గా, కేరింగ్గా మదర్ ఉంటే ఫ్యామిలీ చాలా బాగా జరిగేది. అప్పుడు నీడ్స్ కూడా అంతే, మన నీడ్స్ అంతే. ఏది ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, కిడ్స్ని బాగా చూసుకోవాలి, ఆ ఫ్యామిలీకి రిలేటెడ్ థింగ్స్ని బాగా చూసుకోవాలి. ఈరోజు ఒక ఫ్యామిలీ నీడ్స్ మారిపోయినాయి. ఫ్యామిలీ నీడ్స్ ఎలా మారిపోయినట్టే సొసైటీలో ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేసింది, ఫ్యామిలీకే వచ్చేసింది ఏకంగా. సో ఈ యొక్క రేస్లో ఎక్కువ సఫర్ అయ్యేది మదరే. ఎందుకు సఫర్ అవుతుందంటే బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మ బాగా వాడిని పట్టించుకుంటే వాడెందుకు ఇలా అవుతాడు, మార్కులు సరిగ్గా రావట్లేదు, ఆమె పట్టించుకోవాలి కదా, పొద్దున్న నుంచి పని అంటది, పట్టించుకోదు. సరే వాడు సన్నగా ఉన్నాడు, బాగానే చదువుతాడు కానీ బాగా సన్నగా ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు వాడు చదువు అని తిండి తినట్లేదు, ఈమె పట్టించుకుంటే కదా. సో యూ జస్ట్ ఏదో ఒకటి అట్లా వేసేస్తాను. ఇంట్లో ఉంది కాబట్టి తన డ్యూటీ, అది తను డ్యూటీ అంటామా, వాచ్మెన్ అంటామా, ఏమంటా లేబర్ అంటామా, మీరు ఏదన్నా పేరు పెట్టుకోండి, ఇది తన హోల్ రెస్పాన్సిబిలిటీ. షీ హ్యావ్ టు టేక్ ఇట్. ఏది వీడికి ఏది జరగకపోయినా ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంది, పక్కదారి పడుతుంది, ఆమె ఏం చేస్తుంది ఇంట్లో ఉండి, చెప్పదు, చూడదు, చేయదు మదర్. సో వన్ అండ్ ఓన్లీ పర్సన్ టు టేక్ ఆల్ ద బ్లేమ్స్ అన్నమాట. అంటే మీకు ఇక సొసైటీకి వేరే బాధ్యత లేదు, సోషల్గా. ఇప్పుడు అబ్బాయి బాగా చదువుకోవట్లేదు అనుకోండి, నేను అట్లా కాదురా నువ్వు చదువుకోవాలి అని చెప్పి నువ్వు చెప్పచ్చు. వాడు అల్లరి చిల్లరగా మురికిలోనో ఎక్కడోనో తిరుగుతున్నాడు అనుకోండి, మీరు పిలిచి చెప్పచ్చు, అమ్మ వెళ్తే అమ్మ కొట్టిద్దిరా, నువ్వు అట్లా చేస్తున్నావు, అట్లా తిరుగుతున్నావు, అట్లా చేయొద్దని చెప్పరు. వాళ్ళ అమ్మ సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఎక్కడో తెలియని కూడా తెలియదు వీడు ఎక్కడ దొరుకుతున్నాడో, వాళ్ళ అమ్మ సరిగ్గా పట్టించుకోవట్లేదు అని అంటారు. సో ఇట్స్ లైక్ ఆ పర్సెప్షన్ మారాలి కదా. ఎందుకు వై షీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అంటాను నేను. మదరేనండి, ఓకే, తను కూడా షీఈ్ ఆల్సో నాట్ రెడీ ఫర్ ఇట్. తనేమి అంటే మీరు అనుకుంటున్నట్టు ఇలా మదర్హుడ్ రాగానే జెనెటికల్ చేంజెస్, లేదంటే ఒక 4-5 అస్త్రాలు, లేదంటే 4-5 విద్యలు తన మైండ్లోకి వచ్చేవి కదా. షీఈ్ ఆర్డినరీ ఉమెన్. ఒక ఆర్డినరీ ఉమెన్ మదర్ అవుతున్నప్పుడు ఇంకా తన మైండ్, బాడీ వీక్ అవుతాయి, కొత్త శక్తులు రావు. అంత వీక్నెస్ లో కూడా కేవలం సొసైటీ ఇంబైబ్ చేసిన ఒక సెంటిమెంట్ ని, ఒక ఎమోషన్ ని తను క్యారీ చేస్తూ దీన్ని తీసుకెళ్ళాలి. అది మోడర్న్ ఉమెన్ కి కష్టం అవుతుంది. అందుకనే మీరు అప్పటి ఉమెన్ చాలా గొప్పగా, అప్పటి మదర్ చాలా గొప్పగా, ఇప్పుడు మదర్ అంటేనే ఒక ఇర్రెస్పాన్సిబుల్, రెక్లెస్ ఉమెన్ గా ఈ రోజు ప్రొజెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అప్పుడు ఉమెన్ అంతే ఉంది, ఇప్పుడు ఉమెన్ అంతే ఉంది. రెస్పాన్సిబిలిటీస్ హ్యావ్ చేంజ్డ్ అండ్ సొసైటీ డెఫినిషన్స్ గాట్ చేంజ్డ్. దానివల్ల ఈవిడ రేస్ లో పడిపోతుంది, ఈవిడ ఇన్ఎఫిషియెంట్ గా అయిపోతుంది. అక్కడ ఆవిడ బాస్, ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఇన్ఎఫిషియెంట్ మదర్. సో దట్ షుడ్ చేంజ్. నాకు యాక్చువల్లీ మిమ్మల్ని ఒకటి అడగాలనిపించింది. అంటే మీ పిల్లలు మిమ్మల్ని మా మదర్ ఒక పొలిటికల్ లీడర్ గా చూస్తారా, మా మదర్ ఒక బిజీ మదర్ గా చూస్తారా? బిజీ మదర్ అండి, నో డౌట్ బిజీ మదర్, అండ్ దే ఆర్ వెరీ అన్హ్యాపీ టు బీ ఫ్రాంక్.
ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి మేము ఈ ప్రైడ్ని ఇన్కార్పొరేట్ చేయలేదు. మేము ఎన్ని బిజినెస్ ఉన్నా, లేకపోతే రామచంద్ర బిజినెస్ లో ఎంత ముందున్నా లేదు, వాట్ ఆల్ అవర్ కెపాసిటీస్ అన్నది వాళ్ళకి ఎప్పుడు మేము పరిచయం చేయలేదు. ఓకే. ఎప్పుడు ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీతోనే, లేదంటే ఒక ఆలోచించే విధంగానే వాళ్ళని పెంచాలి అన్నది మా ఉద్దేశం. ఓకే. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో అవ్వకపోయినా కూడా, బట్ మాక్సిమం వాళ్ళని డౌన్ టు ఎర్త్ గా పెంచాలన్నదే మా యొక్క ఆలోచన. ఈ రోజు నేను పొలిటికల్ లో సో కాల్డ్ అయ్యానా, లేకపోతే మా హస్బెండ్ ఏదైనా బిజినెస్ లో సమ్ ఎక్సలెన్సీలో ఉన్నారా అన్నది వాళ్ళకి ఏమీ పట్టదు. టైం ఇచ్చావా లేదా, నువ్వు అవైలబుల్ గా ఉండవు, నాన్ అవైలబుల్ గా ఉండవు. మా వాడైతే డైరెక్ట్ గా పోట్లాడతాడు నా మీద, నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అయ్యావు, ఏంటమ్మా ఎందుకు అంటే ఆ స్మాల్ కన్వర్సేషన్ హ్యాపెండ్ అనమాట మా మధ్యలో, అప్పుడప్పుడు అవుతూ ఉంటది. నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అయ్యావు, హీ వాజ్ లిటరలీ క్రయింగ్ అనమాట. ఏమైంది, నేను ఎందుకు అవ్వద్దా నేను అని అంటే, నో అసలు నువ్వు ఎందుకు అయ్యావు, నాకు వద్దు, నువ్వు ఎమ్మెల్యే అవ్వద్దు అంటే, ఏంటి రీజన్ ఏంటి అని అడిగాను. నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, అందరూ నన్ను ఇంకా బాగా చదువుకో అంటున్నారు. అంటే పీపుల్ స్టార్టెడ్ ఫిక్సింగ్ దేర్ స్టాండర్డ్స్. ఎమ్మెల్యే అబ్బాయివే ఫెయిల్ అయితే, ఎమ్మెల్యే అబ్బాయికే మంచి మార్క్స్ రాకపోతే, ఎమ్మెల్యే అబ్బాయి సరిగ్గా ప్రాపర్ గా బిహేవ్ చేయకపోతే అని మేడం రోజు నన్ను విసిగిస్తున్నారు అన్నాడు. అంటే వాళ్ళకి తెలియదు ఒక ఎమ్మెల్యే అబ్బాయి ఇలా ఉండాలా, లేకపోతే మామూలు అబ్బాయి ఎలా అయినా ఉండొచ్చా. సొసైటీ తెలియకుండా తన మైండ్ లో ఆ డెఫినేషన్స్ ఇచ్చేసింది. దే ఆర్ నాట్ రెడీ ఫర్ దట్. ఎమ్మెల్యే అబ్బాయి అయితే ఏంటి, నేను ఇప్పుడు ఆడుకోకూడదా బయటికి వెళ్ళి, హీ యూస్ టు ఆస్క్ మీ. అది కరెక్టే కదా, అట్లేం లేదమ్మా, ఇట్స్ నాట్ అబౌట్ ఎమ్మెల్యే అబ్బాయి ఆర్ సమ్ ఎక్స్ అబ్బాయి. నువ్వు మంచి మొరాలిటీతో, మంచి హ్యాబిట్స్ తో ఉండాలి, బాగా చదువుకోవాలి అంటారు. సరే నెక్స్ట్ షిఫ్ట్ నాకు ఐఎమ్ మిస్సింగ్ యూ, ఆర్ నాట్ గివింగ్ టైమ్ టు మీ. ఓకే, టైము నేను ఎమ్మెల్యే అవ్వకపోయినా, ఎమ్మెల్యే అయినా, నేను ఇది ఇంకేదైనా జాబ్ చేస్తున్నా కూడా వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో కంపేర్ చేస్తాడు. వాళ్ళ మదర్ అయితే ఇంట్లోనే ఉంటారు. ఆదిత్య నేను ఇంట్లోనే ఉన్నాను పొద్దున్న నుంచి, నువ్వు స్కూల్కి వెళ్ళావని చెప్తాను నేను. యూ వేర్ నాట్ అవైలబుల్, నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా, సో షుడ్ ఐ కంప్లైంట్ నౌ. నువ్వు ఉండడం లేదు, నేను పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉన్నాను, నువ్వు స్కూల్కి వెళ్ళిపోయావు, నువ్వు ఎందుకు చదువుతున్నావు అని అంటే సో అండ్ మదర్స్ డే గురించి లైక్ మనకి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఎక్కడో ఒక పర్సన్ వాళ్ళ మదర్ చేస్తున్న రోజు డైలీ క్యాస్ ని చూసి, ఒక రోజు మదర్ కూడా రెస్ట్ ఉండాలని ఎక్కడో అమెరికాలో పుట్టిన ఒక సంస్కృతి ఇండియాలో పాటించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మనకి ఇండియాలో మదర్స్ డే, ఉమెన్స్ డే ఐ సే అవి సెలబ్రేట్ చేసుకొని మన భారతదేశాన్ని మనమే తక్కువ చేసుకుంటున్నామేమోనని నాకు అనిపిస్తుంది. మదర్స్ ఆర్ లైక్ దే ఆర్ ఎవ్రీబడి, ఎవ్రీడే. మాతృదేవో భవ అని మొదలుపెట్టిన మనం, ఎత్ర నారి పూజ్యంతే రమంతే తత్ర దేవత అని అనుకునే మనం, జననీ జన్మభూమిస్య అని ఒక మదరు ఇంకా మన జన్మభూమి ఆ హెవెన్ కంటే గొప్ప అని చెప్పి పద్యాలు చెప్పుకుని మనం శ్లోకాలు మాట్లాడుకునే మనం, ఒక డేని పెట్టి ఆ రోజు తప్పట్లు కొట్టి ఆ రోజు ఆవిడతో కేక్ కట్ చేయించి, నాకైతే లైక్ అదొక రకమైన ఇన్సల్ట్ లాగా అనిపిస్తుంది. వాట్ ఐ నీడ్ టు సే, మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే భారతదేశానికి ఇన్సల్టే. మనం వీఆర్ ఆన్ ద బేస్ ఆఫ్ దట్ మదర్హుడ్. మన దేశాన్ని అమ్మతో పోలుస్తాం. ఏదైనా దేవుళ్ళను అమ్మకి అంటే లైక్ ఒక దేవుడి కంటే ఎక్కువ అమ్మ అని చెప్తాం. అది మన బ్లడ్ అండ్ మన హిస్టరీ అండ్ మన ఎథిక్స్ మారల్స్ లో ఉంది, మన కల్చర్ లో ఉంది. ఈ రోజు అది ఎప్పటి నుంచి ఉంది, రామాయణం ఉన్నప్పటి నుంచి ఉంది, ఉపనిషత్తులు ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. ఈ రోజు నిన్నగాక మొన్న ఎప్పుడో 19వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో ఒక థాట్ వచ్చింది, ఆ రోజు వాళ్ళకి సెలవు ఇచ్చారు. ఈ రోజు మనం దాన్ని ఇంప్లై చేసుకొని దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం అంటే సీ వేర్ వీఆర్. అంటే మన భారతదేశం గురించి, మన సంస్కృతి గురించి, మన యూత్ కి, మన సమాజానికి మనం పరిచయం చేయడంలో ఫెయిల్ అయ్యామా, వాళ్ళు సక్సెస్ అయ్యారా? దట్ నీడ్ టు చాలా థింక్ చేయాల్సిన విషయం. అది మనం సెలబ్రేట్ చేసుకోకూడదు, మనం వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్. నిజంగా అప్పుడున్న రెస్పెక్ట్ ని ఇప్పుడు ఇవ్వండి. మీ అమ్మని తేలిగ్గా మాట్లాడేసి నువ్వు ఎందుకు లేటుగా వచ్చావురా అంటే నీకేం అవసరం, నీకెందుకు అని ఎదురు తిరిగి మాట్లాడి, ఇలాంటి పరిస్థితి లేకుండా మీరు తనకి ఇవ్వాల్సిన వెళ్ళి తనకి ఇవ్వండి. అంతే తప్ప ఎక్కడో మీరు ఒక్కరోజు దాన్ని పట్టుకొచ్చి సెలవు ఇచ్చి ఏముంటది నెక్స్ట్ డే యాజ్ యూజువల్. ఈ ఒక్క రోజులో ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మీ అబ్బాయి కంట్లు తోమడం నేర్పించండి, ఇంకొక అమ్మాయి ఆనందంగా ఉంటది.
మీ అబ్బాయికి రెస్పాన్సిబిలిటీ నేర్పించండి. యాజ్ ఏ మదర్స్ డే చెప్తున్నా, యాజ్ ఏ మదర్ గా చెప్తున్నా. ఈరోజు ఆ మదర్ ఈక్వాలిటీని తను తీసుకొస్తే తను నిజంగా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాట్ ఐ నీడ్ టు సే ఇస్, ఎందుకంటే మీ అబ్బాయి ఆల్రెడీ ఒక మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లోకి, మంచి స్టాండర్డ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లోకి ఉన్నప్పుడు, సొసైటీలో ఈక్వాలిటీ చూస్తున్నప్పుడు స్పెసిఫిక్ గా ఒక డేస్ తెచ్చుకొని ఐ నీడ్ టు సే, అంటే మీరు బాధపడతారేమో, క్యాన్సర్ డే, ఎయిడ్స్ డే, దీస్ ఆర్ ఫర్ అవేర్నెస్. వాటి నుంచి మనం రక్షింపబడడానికి, తెలుసుకోవడానికి ఎంత ప్రాబ్లం ఉంది. పోలియో డే హెల్త్ వైజ్ ఓకే, ఎమోషన్స్ కి ఫీలింగ్స్ కి డేస్ పెట్టి వాటిని మనం తక్కువ చేయడమే తప్ప అందుకంటే దానివల్ల ఉపయోగం ఏముంది? మీరు ఒక రోజు పెట్టి ఈ రోజు దాని గురించి తెలుసుకుంటారా? అదర్వైజ్ డోంట్ యూ నో ద వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఉమెన్ ఇన్ ద సొసైటీ? ఆ రోజు తెలుసుకుంటారా? డైరెక్ట్ గా అంటున్నట్టు. లేదు, నేను ఉమెన్ కూడా చెప్తాను. అమ్మాయిలు కూడా వచ్చేసి వాళ్ళ మదర్ ని హక్ చేసుకొని వాళ్ళని ఎక్కడికో అవుటింగ్ కి తీసుకెళ్లి కేకులు కట్ చేయించి గిఫ్ట్లు ఇచ్చి ఏం నాన్ సెన్స్ అండి చెప్పండి. సో దిస్ నాట్ ద డే ఫర్ సెలబ్రేషన్ అయితే అది కొంచెం మారాలి. ఈ మారాలి అని అంటే ఇంట్లో ఉన్న అబ్బాయిలు మారాలి, అమ్మాయిలు మారాలి, వాళ్ళ ఆలోచన మారాలి, అంతే. సెల్ఫ్ ఇంజనీరింగ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో అప్పుడు అన్ని మారుతాయి, ఏ డేలు అక్కర్లేదు మనకి. కాదు వన్ థింగ్ ఈజ్ న్యూ ఇయర్ కి, ఉమెన్స్ డే కి, మదర్స్ డే కి గిఫ్ట్ షాప్ లోళ్ళు, కేక్ లోళ్ళు బాగా బాగా మంచి వ్యాపారం జరుగుతుంది. వాళ్ళ కోసం ఈ డేలు అనుకోండి. వాళ్ళు నిజంగా వాళ్ళ అమ్మలకి పాదాభివందన చెయ్యాలి. అది చాలా చేంజ్ రావాలి ఆలోచన. నాకు ఇంకా గుర్తు, మీరు ఇప్పుడు బైక్ మీద వెళ్ళారు, స్కూటీ మీద వెళ్ళేవాళ్ళు, వెస్పా వేసుకొని వెళ్ళేవాళ్ళు కదా. వెళ్తాను ఎప్పుడు. అదే ఫస్ట్ లో స్టార్టింగ్ లో మీరు వెళ్తున్నప్పుడు రెండు విధాలుగా మన ఎమ్మెల్యే వెస్పా అంత డౌన్ గా, అంత డౌన్ టు ఎర్త్ గా వెస్పాలో వెళ్తున్నారండి. ఇంకొకళ్ళు వచ్చి వెస్పాలో వెళ్ళడం ఏంటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ ఇవ్వట్లేదేమో డబ్బులు. నాతో ఏం మాట్లాడారంటే, మీరు ఏం చూపిస్తున్నారు, అదొక రాయల్టీ లేకుండా, లేకపోతే మీకు రెస్పెక్ట్ ఎవరిస్తారు, మీరు ఇట్లాగా బళ్ళ మీద వెళ్తే మిమ్మల్ని చూడరు, గుర్తుపట్టరు, దానివల్ల అంటే గుర్తుపట్టకపోతే ఏమైంది? ఇప్పుడు నిజంగానే ఒక సిచ్యువేషన్ లో ఏంటంటే, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాను. ఆ ట్రాఫిక్ అతన్ని పిలుస్తున్నాను ఇట్లాగా, ఆ టూ వీలర్ మీద ఆగి, డామ్ హీజ్ నాకు ఏం కేర్ చేయట్లేదు. అంటే ఎవరో పిలిస్తే నేను రావడం ఏంటి అన్నట్టుగా అతను ఉన్నాడు అనమాట. ఒకసారి ఇటు రండి సార్ అని పిలిచాను అనమాట, 2-3 సార్లు గట్టిగా పిలిచాను. ఇక అతనికి కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి ఏంటి అని అన్నాడు వచ్చి. ఏంటి ఇక్కడ ఎందుకు నుంచున్నారు మీరు, అక్కడ ఫ్రీ లెఫ్ట్ లో మొత్తం బ్లాక్ చేసి ఉంది, ఫ్రీ లెఫ్ట్ లో బ్లాక్ చేసి ఉన్నదాన్ని చోద్యం చూస్తా నుంచున్నారు ఏంటి, దాన్ని క్లియర్ చేయాలి కదా. కాసేపు అతనికి అర్థం కాలేదు, అర్థం కాకపోతే నీకేం కావాలి అని అన్నాడు. నాకేం కావాలి ఏంటండి, నేను చెప్తుంది మీరు అక్కడ ఫ్రీ లెఫ్ట్ ని ఎందుకు బ్లాక్ చేసి ఉంచారు, మీరు దాన్ని చూస్తూ ఎందుకు నుంచున్నారు, క్లియర్ చేయాలి కదా అంటున్నాను అని అన్నాను. ఆయనకు కామన్ మ్యాన్ అది అడగచ్చు, అడగాలి అన్న ఆలోచనే లేదు. ఒక కామన్ మ్యాన్ కూడా రైజ్ చేయొచ్చు, దాన్ని మనం రెక్టిఫై చేయాలి అన్న థాట్ ప్రాసెస్, అంత నాలెడ్జ్ ఉందో లేదో, లేకపోతే అది ఒక ఆఫీసర్ ఈగోనో నాకు తెలీదు. హీస్ నాట్ యాక్సెప్టింగ్ దట్ వర్డ్ అన్లెస్ నా గన్ మ్యాన్ వచ్చి మేడం అడిగితే చెప్పవేంటి అన్నప్పుడు దెన్ హీ రియలైజ్డ్ ఒక పొలిటికల్ లీడర్ అడుగుతున్నారంటే అమ్మమ్మ కాదు కదా ఇప్పుడే తీపిచ్చేస్తాను. అదేంటి ఎమ్మెల్యే అడిగితే నువ్వు తీపిచ్చినప్పుడు అది నీకు ఎంక్రోచ్మెంట్ అయ్యి ఆ ఫ్రీ లెఫ్ట్ లేకుండా జనాలు ఇబ్బంది పడుతుంది, ఎమ్మెల్యే అయితేనే అది ఇబ్బందా? నువ్వు కామన్ మ్యాన్ వచ్చి నువ్వు అక్కడ ఎందుకు ఆపావు, నేను ఫ్రీ లెఫ్ట్ లోకి వెళ్ళలేకపోతున్నాను, మీరు అక్కడ కూడా ఆగేలాగా చేసేస్తున్నారు బళ్ళు, అది తీయించండి అని చెప్పి నేను యాజ్ ఏ కామన్ మ్యాన్ అడిగితే తప్ప? అది ఎలా మారుతుంది? నేను అలా తిరగకపోతే, అలాగ చూడకపోతే గ్రౌండ్ రియాలిటీ ఎలా తెలుస్తుంది? నేను కార్ వేసుకొని వస్తూ ఉంటాను, నా కాన్వాయ్ వస్తుంటది, సైరన్ వస్తూ ఉంటది, ఆబ్వియస్లీ నాకు ఆ రోడ్డు చాలా క్లీన్ గా ఉంటది. మరి అసలు ప్రాబ్లమ్ నేను మరి ఒక బండి వేసుకుంటున్నప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కార్ వేసుకుంటున్నప్పుడు ఎందుకు ఫేస్ చేయట్లేదు? దేర్ ఈస్ అ డిఫరెన్స్ కదా, అది ఎలా తెలుస్తుంది? అఫ్ కోర్స్ నేను నడుచుకుంటూ ఇంకా నడుచుకుంటారండి ఇంకా తెలుస్తాయి అని అంటే ఐ కాంట్ వాక్, ఎందుకంటే అంత టైం లేదు. నేను ఎంతవరకు చూడాలనుకుంటున్నానో, ఏం చూడాలనుకుంటున్నానో నాకు చాలా విజన్ ఉంది, దాని ప్రకారం ఎలా వెళ్ళాలనుకుంటున్నానో వెళ్తున్నాను. నాకు చాలా ఇష్యూస్ నాకు మైండ్లో, నువ్వు ఫిక్స్ చేసిన సొసైటీలో ఒక ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, ఒక లీడర్ అంటే ఇలా ఉండాలి, ఒక ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి, లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఇలా యాక్ట్ చేయాలి, సొఫిస్టికేటెడ్ గా కూర్చోవాలి, ఏంటమ్మా అలా అనాలి అని మీరేదో స్టాండర్డ్ డిసైడ్ చేసిన దాన్ని నేను ఫాలో అవ్వను.
యాజ్ ఎ క్యాజువల్ ఉమెన్ నేను నిన్న మొన్నటి దాకా బండి దగ్గరికి వెళ్ళి పానీపూరి తిన్నాను, ఇప్పుడు తింటాను. హూ ఆర్ యూ టు రిస్ట్రిక్ట్? దిస్ ఇస్ మై పర్సనల్ లైఫ్, పర్సనల్ ఇంట్రెస్ట్. దానికి ఎమ్మెల్యేకి లేదంటే తన పనులకి ఏం సంబంధం ఉంది? ఎనీ డిఫరెన్స్? సంబంధమే లేదు కదా. మరి ఎందుకు మీరు దానికి దీనికి అటాచ్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎమ్మెల్యేని పాయింట్అవుట్ చేయండి. ఏం పాయింట్అవుట్ చేస్తారు? మీ దగ్గరికి ఏదైనా గ్రీవెన్స్ వస్తున్నప్పుడు, మీ దగ్గరికి ఏదైనా సమస్య వస్తున్నప్పుడు అసలు మీ మీ పనులేంటి? ఎమ్మెల్యే పనులేంటి? మీ సూపర్విజన్లో ఏం నడుస్తుంది? ఆ వాటన్నిటిలో మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎస్ మై ఎమ్మెల్యే ఇస్ నాట్ డూయింగ్ సో అండ్ సో అని మీరు అడగండి. అంతేగాని ఆవిడ ప్రతి మూవ్మెంట్ని మీరెవరు లైక్ పాయింట్ చేయడానికి? నోబడి కదా, తప్పు కదా. మ్యామ్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానిలో ఒక ఎగ్జాంపుల్, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అంటే నేనేమన్నా ఇది ఆపండి ఇది చెయ్యండి అనాలి అంటే నాకు రైట్ ఉండదు వాస్తవంగా. నువ్వెవడరా ఆపేది, నువ్వెవడు నాకు చెప్పేది అన్న ఫీలింగ్ జనరల్గా ఏంటంటే, ఒక అధికారికి ఒక పవర్, ఒక ఎక్స్ అనే ఒక పవర్ ఉన్నప్పుడు ఈ నార్మల్ పర్సన్ వెళ్ళి ఈ పవర్ ఉన్న పర్సన్కి మనం చెబితే జనరల్గా వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఈగో వాళ్ళు తీసుకోలేరు పబ్లిక్. అంటే మనం నిజంగా చేంజ్ చేయాలంటే నిజంగా పవర్ ఉండాలి మనకి. ఇప్పుడు అదే కరెక్ట్ అయితే వై దిస్ ఈజ్ పీపుల్స్ గవర్నమెంట్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అనే వర్డ్స్ ఎందుకండి? మీకు పీపులే కదా ఓటేసి మిమ్మల్ని నుంచోబెడతారు. లేదు, పీపుల్స్ ట్యాక్స్ పేయింగే కదా మీకు జీతాలు ఇచ్చేది. సో అల్టిమేట్లీ వెన్ కామన్ మ్యాన్ ఈజ్ ద సుప్రీం వన్, అతను చెప్తే జరగాలి కదా. అతను మిమ్మల్ని అడుక్కోవడం ఏంటి? మీరు నాకు ఫ్రీ లెఫ్ట్ లేదు, నేను అటు లెఫ్ట్కి వెళ్ళాలి అని చెప్పి తను వచ్చి క్లియర్ చేయమంటే మీరు విననప్పుడు, పవర్ కావాలన్నప్పుడు అది ఇట్ ఈస్ రాంగ్ కదా. అవి చేంజ్ అవ్వాలి కదా. సో మైండ్ సెట్ మారాలి. ద సేమ్ వే ఇప్పుడు ఒక ఉమెన్ పవర్లో ఉన్నప్పుడు, అంటే మీరు ఇందాక అన్నారు హౌస్ని మేనేజ్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంత నీట్గా మేనేజ్ చేయగలరో, వాళ్ళకి ఇఫ్ దెర్ ఇస్ గివెన్ అ రోల్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు కూడా అంత బాగా చేయగలరు. బికాస్ ఇంత హార్డ్షిప్స్ని చూసిన వాళ్ళు ఇది పెద్ద కష్టమేం కాదు, వాళ్ళు వెంటనే మార్చుకోగలరు అని. సో ఉమెన్కి పవర్ ఇవ్వడానికి ఎందుకు సొసైటీ ఇంకా ఆలోచిస్తుంది? ఎందుకు అనంటే భయం అయిండొచ్చండి. ఇప్పుడు జనరల్లీ మీరు వాళ్ళని తక్కువగా ఎందుకు చూశారు? ఫస్ట్ పాయింట్, మీరు ఏం చెయ్యలేరు అనే ఒక డెఫినేషన్ ఉమెన్కి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, తను మేబీ యాజ్ ఏ ఉమెన్గా మంత్లీ సైకిల్స్ వల్లనో లేకపోతే బేబీ బేరింగ్ వల్లనో తీసుకునే రెస్ట్ ఆర్ లీజర్ టైం ఏదైతే ఉందో ఆ టైం దగ్గర మీ రోల్ వచ్చేసింది, మేల్ రోల్ వచ్చేసింది. ఆ టైం పీరియడ్ కూడా మీరు ఓవర్టేక్ చేయాల్సిన రోల్. మీరు ఎన్ని అంటే అదర్ దెన్ హ్యూమన్ బీయింగ్ ఏ స్పీసెస్ కన్నా తీసుకోండి, ఉమెన్ ఇస్ ద లీడింగ్ వన్. మీరు ఏ జంతువుని తీసుకున్నా కూడా అందులో ఉమెన్ లీడింగ్. మేలు ఉమెన్ ఒక మ్యూచువల్ అండ్ ఈక్వల్ వర్క్స్ ని షేర్ చేసుకుంటూ వెళ్తారు. ఫారెస్ట్ ఈస్ ఫార్ మోర్ బెటర్ దెన్ సొసైటీ ఐ ఫీల్. సో ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చేటప్పటికి మీ ఇన్ఎఫిషియన్సీ, ఒక మేల్ ఇన్ఎఫిషియన్సీ దీని అంతటికి కారణం ఏమోనని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద మెన్. ఒక మేల్ ఇన్ఎఫిషియన్సీ వల్లనే, అంటే ఇప్పుడు ఒకటి చెప్తారు చూడండి, మీరు గొప్పగా రావాలి అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత రాస్తే మీరు గొప్ప అయిపోయినట్టు, లేదా అది తక్కువ అయిపోయినట్టు. అలా కాదు కదా. నిజంగానే మీరు మీ ఎబిలిటీకి తన ఎబిలిటీకి కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఎబిలిటీస్ ఆర్ ఈక్వల్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎబిలిటీస్ ఆర్ జెండర్ స్పెసిఫిక్ కాదు. అలాంటప్పుడు ఇక్కడ తను ఏమీ చేయలేదు అనే కాన్సెప్ట్ అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు తెలిసి మీ ఇన్ఎఫిషియన్సీ నుంచి వచ్చింది. మిమ్మల్ని మీరు గొప్పగా ప్రూవ్ చేసుకోవడం కోసం మేబీ తన్ని తగ్గించారేమో, ఐ డోంట్ నో. లేదు, తను ఒక వీక్ మూమెంట్ ఉన్నప్పుడు యాజ్ షీ హ్యావ్ టు బేర్ ద చైల్డ్, తను ఆ నర్చరింగ్ చేయాల్సిన పీరియడ్ ఏదైతే ఉందో తను అది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోకుండా దాన్ని వీక్నెస్ గా చూడడం వల్ల కూడా పక్కన వాళ్ళు గొప్ప అయ్యారేమో. ఐ డోంట్ నో వేర్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ యాక్చువల్లీ. నర్చరింగ్ టైంని తను నర్చర్ చేస్తుంది, అది తన రెస్పాన్సిబిలిటీ అనే తీసుకుంటే, అంతవరకే తీసుకుంటే అది మేబీ తన ఇన్ఎబిలిటీ అయి ఉండేది కాదేమో. బట్ అలా తీసుకోలేదు కాబట్టి ఈరోజు తనేమో ఇనేబుల్గా వీక్గా ఏమీ సాధించలేదన్నట్టుగా, వీళ్ళు ఎనీ మూమెంట్ ఎనీ టైంలో చేస్తున్నాం అన్నట్టుగా ప్రొజెక్ట్ అయి ఉండొచ్చు. ఒక బాధ, ఒక ఆనందం, ఒక దుఃఖం, వెన్ ద ఎమోషన్స్ ఆర్ ఈక్వల్ టు ద హ్యూమన్ బీయింగ్, తక్కువ ఎక్కువ ఎక్కడైపోతారండి. సో ఆ ఛాన్స్ లేదు. ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళకి అని అంటే మేబీ ఓన్లీ డ్యూ టు వీళ్ళ ఇన్ఎఫిషియన్సీ అనే నాకు అనిపిస్తుంది. దానివల్ల
హిస్టరీలో ఎక్కడ స్టార్ట్ అయిందో నాకు తెలియదు కానీ ఈ రోజు ఏమవుతుందంటే వాళ్ళ ఎబిలిటీ కూడా మర్చిపోయేలాగా చేసింది. ఉమెన్ ఫర్గాట్ వాట్ దే ఆర్. ఈ రోజు చూస్తే మేము మాకు వంట చేసుకుంటే బాగుంటది, ఈ ఇల్లు బాగా రన్ చేస్తే చాలు, వచ్చాక మా హస్బెండ్ కి టైంకి అన్నం పెడితే చాలు. ఇది రెగ్యులర్ డైలీ కోర్స్. దానికిను మీ ఎబిలిటీకి, మీ చేస్టిటీకి, మీ లేకపోతే మీ లాయల్టీకి ఇన్నిటికి కనెక్షన్ ఎందుకు పెట్టారు? జస్ట్ మీరు ఒక ఫిజికల్ యాక్టివిటీస్ అవి, రెగ్యులర్ గా జరిగే ఫిజికల్ యాక్టివిటీస్. మీకు ఓపిక ఉంటే మీరు చేస్తారు, నాకు ఓపిక ఉంటే నేను చేస్తాను, లేదా ఇద్దరం కలిసి చేద్దాం. ఇది మీరే చెయ్యాలి. ఏదైనా కారణం చేతనో మీరు చెయ్యకపోతే మీరు డిస్లాయల్ ఎలా అయ్యారు? ఎందుకు అయ్యారు అంటే ఇక్కడ ఏదో ఒక ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. మీరు మీ ఎబిలిటీని తన ఎమోషన్ ని కనెక్ట్ చేసి తనని రాంగ్ గా చేయడం అన్నది చాలా చాలా రాంగ్ అని నేను ఫీల్ అవుతాను. వెన్ ఎమోషన్స్ ఆర్ బోత్ ఆర్ సేమ్. వర్క్ చేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసి వచ్చి ఇంట్లో మళ్ళీ ఉమెనే చెయ్యాలంటే అంటే మీరు ఎక్కడో ఒక మార్క్ ని ఫిక్స్ చేశారు. ఉమెన్ గా సస్టైన్ అవ్వాలి, గుడ్ వైఫ్ గా సస్టైన్ అవ్వాలి, గుడ్ మదర్ గా సస్టైన్ అవ్వాలి అని అంటే మీరు ఇది హ్యాండిల్ చెయ్యాలి. ఇది హ్యాండిల్ చేస్తేనే మీకు ఈ టైటిల్ వస్తుంది. యూ హ్యావ్ ఫ్రేమ్డ్ హెర్ ఇన్ సమ్వేర్. ఓకే, ఆ రూల్స్ కావచ్చు, అది ఎమోషన్స్ కావచ్చు, లవ్ అనే ఒక పేరు కావచ్చు. యూ హ్యావ్ గివెన్ 4 బౌండరీస్ అండ్ 4 కార్నర్స్ టు హర్ ఎమోషన్స్. అప్పుడు తను దీన్ని నిరంతరం ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసే ప్రాసెస్ లోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు సడన్ గా వచ్చి మీకు మేము అవకాశం ఇస్తాం, మీరు బయటకు వచ్చేయండి అని అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఈజీలీ. ముందు తన అది ఎక్కడైతే సెటిల్ అయిపోయిందో, సాచురేషన్కి వచ్చిందో అది పైకి రైజ్ అవ్వాలి. దెన్ మీరు ఏది ఇచ్చినా కూడా షీ కెన్ అగైన్. ఇప్పుడు ఎట్ దిస్ మూమెంట్ అవన్నీ తీసుకురాకుండా మీరు ఇచ్చేసి తను ఏదైనా హ్యాండ్లింగ్ వేలో ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఏదైనా చేయలేకపోయిందంటే అగైన్ యూ పీపుల్ సే. అందుకే చెప్పాం అమ్మాయికి ఇవ్వదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రోడ్డు మీద అమ్మాయి స్కూటీ తీస్తుంది, విసే ఉమెన్. ఆ అమ్మాయి అటు నుంచో ఇటు నుంచో పోయింది అనుకోండి, అడ్డం వస్తుంది అనుకోండి, రూల్స్ సరిగ్గా పాటించట్లేదు అనుకోండి, విసే ఉమెన్. ఈ అమ్మాయికి బండి ఇచ్చారేంటరా? ఎన్నాళ్ళు బండి ఇచ్చారు? ఎప్పుడు బండి ఇచ్చి నడిపించమన్నారు? నేనే ఉన్నాను మా ఇంట్లో, నేను మా తమ్ముడు ఉన్నామండి. సైకిల్ మా ఆవిడకి కొనిచ్చారు, నా కొనిలా. నేను పెద్ద అమ్మాయిని, తమ్ముడు కొంత అబ్బాయి కదా, వాడు బయటకు వేసుకున్నారు. నాకు ఇంట్రెస్ట్, నేను కూడా నాకు నడపాలంది, నేను అయినా పెద్ద అమ్మాయి, నాకు ఇవ్వచ్చు కదా ఫస్ట్ అంటే నో, బైక్ నేను నడుపుతాను, ఎక్కడైనా పడేస్తే ఇంక మామూలుగా ఉండదు, వద్దు. వాడు పడేస్తాడు కదా, వాడు వేసుకుని తిరుగుతున్నాడు, వాడు ఎక్కడైనా పడేస్తాడు. ఆ భయం వాడి దగ్గర, ఆ భయం లేదు. నా దగ్గర ఎందుకు వచ్చింది ఆ భయం? ఎందుకు వచ్చింది అని అంటే మళ్ళీ నా కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, నాకు ఏదైనా స్కార్ వచ్చినా సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్ మీ. మీకు పెళ్లి కాదేమో మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఒక బ్యూటీ స్టాండర్డ్ ఫిక్స్ చేసాం కదా మనం. మ్యారేజ్ కి మేజర్ క్రైటీరియా మీరు అందంగా ఉంటేనే మీకు సంబంధాలు వస్తాయి. అందుకని వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళని ఆ యాంగిల్లో కన్ఫైన్ చేసి కూర్చోబెట్టడానికి, పెళ్లి చేసి పంపించడానికి, పిల్లల్ని చూసుకోవడానికి బ్రీడ్ చేసి పెట్టారు. ఇప్పుడు మీరు సడన్ గా వచ్చి మీకు పవర్ ఇస్తాము, మీరు ఏదో ఏలేయండి, సాధించేయండి అంటే అక్కడెక్కడైనా చిన్న థింగ్స్ డిస్టర్బ్ అయి ఫెయిల్ అయితే మళ్ళీ మీరు అగైన్ అందుకే ఇవ్వండి అని మళ్ళీ మీరే అంటే ఎలా? సో చాలా సిచ్యువేషన్ కి ఆటోమేటిక్ గా జనరలైజ్ చేసేస్తారు. థాట్ ప్రాసెస్ మారకపోతే చాలా కష్టము. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే ఒకప్పుడు జెంట్ థింక్ చేస్తే సరిపోయేది. ఎందుకంటే ఉమెన్ దాంట్లో ఉండేవాళ్ళు, ఆ థాట్ ప్రాసెస్ లో ఉండేవాళ్ళు. మేము ఏదైనా చేయగలుగుతాం, ఒక ఎరా మేము ఏదైనా చేస్తాము, మీరు అవకాశం ఇస్తే చేస్తాం, మీరు అవకాశం ఇస్తే బయటకు వస్తాం అనే థింగ్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి సెటిల్ అయిపోయారు పూర్తిగా. మీకు అవకాశం ఇచ్చినా భయపడతారు. ఇప్పుడు చేయగలనా లేదా, సెల్ఫ్ డౌట్ లోకి వెళ్ళిపోయారు. సో నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్, నాట్ పర్టికులర్లీ టాకింగ్ అబౌట్ సమ్ ఎక్స్. సో ఇలాంటప్పుడు సొసైటీలో థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి, వీళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు ముందుకు రావాలి. ఏవైతే డెఫినేషన్స్ ఇచ్చామో, అమ్మ ఇంటికి రాగానే మీకు స్నానం చేయించి టవల్తో తుడిస్తేనే తనకి మీ మీద ప్రేమ ఉన్నట్టు, అది మాత్రమే రెస్పాన్సిబిలిటీ అయినట్టు, లేదంటే హస్బెండ్కి రాగానే సర్వ్ చేస్తేనే లాయల్టీ ఉన్నట్టు, అదర్వైజ్ అది లాయల్టీ కాదు, ప్రేమ కాదు అన్నట్టు, ఇవి కనుక మీరు స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తే, లేదు మ్యారేజ్కి క్రైటీరియా ఫైనాన్సెస్ అండ్ బ్యూటీయే అయితే ఎక్కడ చేంజ్ అవుతుంది. అందంగా ఉంటుంది అమ్మాయి, బోల్డంత కట్నం తీసుకొస్తుందండి, మీరేంటో అర్థం చేసుకోదు, మీరేంటో తనకు తెలియదు, హ్యాపీయా? మరి మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ స్టాండర్డ్సే ఫిక్స్ చేసి ఆ క్వాలిఫికేషన్సే చూస్ చేసుకున్నాక అవే ఉంటే చాలు అనుకోవాలి, కానీ వేరేవి ఎందుకు ఉండాలనుకుంటారు? ఎక్కడి నుంచి వస్తాయి అవి?
చెప్పండి. ఇవి ఉన్న వాళ్ళు అవి ఉండాలని రూల్ లేదు కదా, అన్ని ప్యాకేజా, హ్యూమన్ బీయింగే కదా. సో వేర్ ఇట్ కమ్స్ టు ఉమెన్ అండ్ మదర్, సొసైటీలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. షీఈస్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ అని అనుకున్నప్పుడు, షీఈస్ లైక్ మీ అని అనుకున్నప్పుడు చాలా చేంజెస్ వస్తాయి. అట్లా కాకుండా మీరు సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఒక అన్యూజువల్ ఎక్స్పెక్టేషన్స్ తనకి ఫిక్స్ చేసి అలా అయితేనే తను ఉమెన్ అని చెప్పడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నాకున్న సందేహం ఏంటంటే, అంటే ఒక సొసైటీ, ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక సిచ్యువేషన్, ఒక రూమ్, ఒక జనాలు మారాలి అంటే ఒక లీడర్, ఆ పొలిటీషియన్, ఆ ఎమ్మెల్యే అది బాగా కష్టపడితే అవుతుందా? వాళ్ళతో పాటు ఇంకెవరు రన్ అవ్వాలి వాళ్ళతో పాటు? అంటే దే షుడ్ బి అన్ ఆర్మీ. మీరు ఒక్కళ్ళు చేస్తే అవ్వదు, నేను ఒక్కడిని చేస్తే అవ్వదు. సో హూ ఇస్ దట్ ఆర్మీ? హూ ఇస్ దట్ ఆర్మీ అంటే హూఎవర్ ఇస్ రిలేటెడ్ టు దట్ సో కాల్డ్ ప్రొఫెషన్. పొలిటికల్గా నేను ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నాతో రిలేట్ అయిన ప్రతిదీ, అఫీషియల్స్ కావచ్చు, పాలసీ మేకర్స్ కావచ్చు, లేదంటే మా క్యాడర్ కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, Okay. ఇంతమంది ఈ యొక్క ఎమ్మెల్యేకి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఎవ్రీబడి షుడ్ బికమ్ అన్ ఆర్మీ. ఒక్క పార్టీ గెలవాలి అని అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ పీపుల్, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటేయాలి. వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నారు అన్నది మ్యాటర్ కాదు. ఇక్కడ కూడా మీరు ఒక చేంజ్ రావాలి అని అనుకున్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు రావాలి, అదర్వైజ్ చేంజ్ రాదు. వాళ్ళు వీళ్ళ వాళ్ళ అని చెప్పడానికి ఏమీ లేదు. అయితే ఏదైనా చేంజ్ అనేది ఇప్పుడు నేనేమంటానంటే పర్సనల్ గా రావాలి, ఇన్బిల్ట్ గా రావాలి అని అంటే థాట్ ప్రొవోకింగ్ ఆస్పెక్ట్స్ ఏమైనా జరగాలి, థాట్ ప్రొవోకింగ్ పీపుల్ ఏదైనా మాట్లాడాలి, లేదా ఆ స్టాండర్డ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్న మనిషి అవి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ ఆలోచన కూడా ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఒక వ్యక్తి ఒక 10 మంది ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి ఒక వ్యక్తికి, ఈ వ్యక్తి ఏం చెప్తే ఆ ఫాలోవర్స్ వచ్చేస్తారు. ఆ వ్యక్తి కరెక్ట్ గా ఆలోచిస్తే చాలు, అంతకంటే పెద్ద రాకెట్ సైన్స్ ఇక్కడ ఏం లేదు. అదే విధంగా ఇప్పుడు నన్ను నమ్మి ఓటేసి ఉండొచ్చు, కానీ నేను చెప్తే వింటారా అని అంటే డౌటే. ఒక పార్టీ కోసం ఓటేశారు, ఆ గవర్నమెంట్ ఏదో బాగా పనిచేస్తుంది అన్న నమ్మకంతో వేశారు. మాధవి చెప్తే వేస్తారా అంటే ఫ్యామిలీ మెంబర్స్ వేస్తుండొచ్చు, ఫ్రెండ్స్ వేస్తుండొచ్చు, నిజంగా మాధవిని నమ్ముతున్న వాళ్ళు వేస్తుండొచ్చు. ఆ పర్సంటేజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ సరే అలా అన్నప్పుడు పొలిటికల్ గా చేంజ్ తీసుకొద్దాము, ఏదైనా మారమందాము అని చెప్పి నేను మాకు అదే థాట్ ప్రాసెస్ లో P4 ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. సరే ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో చారిటీ ఉంది, ఎప్పటి నుంచో అందరూ అన్ని చేస్తున్నారు, లెట్స్ బ్రింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టు ద సొసైటీ త్రూ గవర్నమెంట్ అని చెప్పి సార్ బాగా ఆలోచించి, ఆయన బ్రెయిన్ చైల్డ్ అది, P4 ప్రోగ్రామ్ పట్టుకొచ్చారు. ఎన్ని రకాలుగా మాట్లాడారంటే దాన్ని మాకు తెలీదా మేమేం చేయాలో, ఎవరిని అప్లిఫ్ట్ చేయాలో ఏంటో మాకు తెలీదా అని ఒక యాంగిల్లోకి వచ్చేసి మేము ఇంత కష్టపడుతుంటే ఎవరినో ఉద్ధరించడానికి మేము మా మనీ ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది ఒక యాంగిల్లో. సార్ ఆస్పెక్ట్ ఏంటి, ఒకటే, పబ్లిక్ మైండ్ సెట్ మారాలి, మనం బాగుపడ్డాం, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుపడాలి. దీనికి గవర్నమెంట్ ఒక సపోర్టివ్ గానో లేకపోతే ఒక మానిటరింగ్ థింగ్ గానో లేదా ఒక ఎక్స్ అఫిషియోగా ఉన్నప్పుడు ఆథరైజేషన్ ఎక్కువ వస్తుంది, మనం చేస్తున్న పనికి ఐడెంటిఫికేషన్ వస్తుంది, దానివల్ల సొసైటీలో ఒక చేంజ్ వస్తుందన్న ఒక అభిప్రాయంతో పెద్ద ఎక్సర్సైజ్ చేశారు. బంగారు కుటుంబాలని, లేకపోతే మార్గదర్శులని వగేరా వగేరా. ఈ రోజు చూస్తే వాస్తవానికి అద్భుతమైన ప్రోగ్రామ్ అది. ఎంతవరకు మారిందంటారు? మార్గదర్శులను ఇప్పుడు మీరు ఎవరిని తీసుకొచ్చినా, ఇప్పుడు నేను ఒక స్కూల్ కి తీసుకొచ్చి నాకు ఇంతమంది పీపుల్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారండి, ఇట్లాగా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అంటే దే ఆర్ నాట్ రెడీ, అంతగా రెడీగా లేరు. అలాగని ఫెయిల్ అంటే ఫెయిల్ గా చెప్పలేము, ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. చాలా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే గవర్నమెంట్ తీసుకొచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాలు ఆ గవర్నమెంట్ కి మాలాంటి వాళ్ళు అందరూ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ అఫీషియల్స్ ని ఇంక్లూడ్ చేసుకున్నారు, కామన్ మ్యాన్ ని ఇంక్లూడ్ చేసుకున్నారు, లీడర్స్ ని ఇంక్లూడ్ చేసుకున్నారు, గవర్నమెంట్ ఇంక్లూడ్ అయింది, P4 అందరూ ఇంక్లూడ్ అయ్యారు. ఎంతవరకు చేంజ్ వస్తుందో వి నీడ్ టు సీ. అన్లెస్ పబ్లిక్ మైండ్ సెట్ లో మార్పు రాకుండా, నాకు అక్కర్లేదు, ఈ అవసరం నాకు లేదు అని పబ్లిక్ చెప్పగలగాలి. నేను ఇస్తాను నీకు, నాకు బానే ఉంది అని ఇచ్చేవాడు చెప్పగలగాలి. తీసుకునేవాడు ఇచ్చేవాడు జెన్యూన్ గా మీకు అన్ని ఆస్పెక్ట్స్ మారుతాయి. అట్లా కాకుండా మీరు ఎంతవరకు సెల్ఫిష్ గేమ్ ఆడుతున్నారు అనుకోండి, నాకేం అవసరం, నేను ఇవ్వాలని మీరన్నా, నాకు ఉన్నా కూడా నాకు కావాలని నేనన్నా, ఇది ఎక్కడ మారదు. అయితే నేను అందుకే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎవరు ఇన్క్లూడ్ అవ్వాలి అని అంటే
ఎన్జిఓస్ కూడా చాలా ఫెయిల్ అయ్యాయి ఈ రోజు. ఓకే. ఒక మంచి కాజ్ కోసం ఒక ఎన్జిఓ రన్ చేస్తారు, ఎక్కడో ఒక చోట దెబ్బతింటారు. దెబ్బతింటం ఇన్ ద సెన్స్ సపోర్ట్ కావాలి. ఎన్జిఓ అని అంటే మీకు ఎనర్జీ ఉంది, టైం ఉంది, సరిపోదు. ఫైనాన్సెస్ లేదు, ఫైనాన్సెస్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి అంటే మీరు ఏదో కమర్షియల్ యాక్టివిటీ చేయడానికి ట్రై చేస్తున్నారు, యు ఆర్ నాట్ ఎట్ అన్ ఎన్జిఓ అంటారు. ఎక్కడ అనంటే వీళ్ళు నిజంగా మొరాలిటీని మీరు క్లియర్ గా తీసుకెళ్లి ఉంటే, ఎక్కడ కూడా దాన్ని మాల్ ప్రాక్టీస్ చేయకుండా ఉండుంటే బహుశా అదే విధంగా నమ్మేవాళ్ళేమో. ఇప్పుడు ఏది అలాంటి థింగ్ ని హోల్డ్ చేయట్లేదు, ఆ ప్యూరిటీని హోల్డ్ చేయట్లేదు. ఏదైనా కూడా ఏమో ఇప్పుడు నేను వెళ్ళి ఏదైనా చేయాలనుకున్నా ఆవిడకి ఏం అవసరమో. లైక్ నన్ను ట్రాన్స్జెండర్ నేను రీసెంట్ గా అపాయింట్ చేసుకున్నాను. ఏంటి స్టార్టింగ్ నాకు అసలు యాక్సెప్టెన్స్ లేదు, వాళ్ళ కమ్యూనిటీ నుంచి యాక్సెప్టెన్స్ లేదు, మన సొసైటీ నుంచి యాక్సెప్టెన్స్ లేదు. ఇదేంటి ఆర్ గోయింగ్ సమ్వేర్ అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయాల్సిన పనే ఉంది. ఇప్పుడు నువ్వు పెద్ద గొప్పగా ఉద్ధరించాలి అన్న పేరు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని అన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ సంథింగ్ ఐడెంటిటీ. మనం ఏదైనా ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు నేను యాజ్ ఏ కామన్ మ్యాన్ గా ఇది చేయలేను. అదేంటి మీ బిజినెస్ లో మామూలుగా పెట్టుకోవచ్చు అని అంటే రేపు పొద్దున వచ్చే కాన్సిక్వెన్సెస్ ని ఒక బిజినెస్ ఉమెన్ కి పిఏగా తను పెట్టుకున్నా కూడా ఏదైనా నన్ను చూసి భయపడరు, బిజినెస్ ఉమెన్ చూసి భయపడరు. ఇప్పుడు వాళ్ళే ఏదైనా నన్ను డిస్టర్బ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఒక పొలిటికల్ లీడర్ అయితే భయపడతారు. ఒక కామన్ ఉమెన్ అయితే మోసం చేసి వెళ్ళిపోవడమో లేకపోతే జస్ట్ తన ప్రయత్నం వృధా అవుతుంది ఈజీగా. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉండదు. కొంత నేను ట్రై చేసిన దానికి ఎంతో కొంత, ఇది ఎంత దూరం వెళ్తుంది అన్నది నేనేమి ఇవాళ రాసి ఇవ్వలేను, కానీ ఖచ్చితంగా దీంట్లో నేను ఎక్కువగా ఒక కామన్ ఉమెన్ ఫేస్ చేసే పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా. ఒక బిజినెస్ ఉమెనో లేకపోతే ఎవరైనా చేసే పరిస్థితి నాకు ఉండదు. అందుకని నేను చెయ్యాలనుకున్నాను. బట్ ఎన్ని క్వశ్చన్ మార్క్స్ అంటే ఏమో ఎందుకో ఇందులో ఏంటో, ఇందులో ఎజెండా ఏంటి, ఏం ఎజెండా ఉంటుందండి, ట్రాన్స్జెండర్ పెట్టుకుంటే నాకేం ఎజెండా ఉంటుంది. సో అట్లా అనమాట. అసలు మీరు గొప్పగా ఫీల్ అవుతారని కూడా నాకు తెలీదు, యూ విల్ అప్రిషియేట్ మీ అన్న సంగతి కూడా నాకు తెలీదు. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్, ఐ హ్యావ్ డన్ ఇట్, అంతే తప్ప మీరు ఇవాళ దాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఓకే, గొప్పగా ఫీల్ అవుతున్నారు, మీరు కూడా ఒక అడుగు ముందుకేసి డూ ద సేమ్ థింగ్. మీరు ఎవరికైనా ఒక ఛాన్స్ ఇవ్వండి, సో దట్ చాలా మారుతుందేమో. నో, అది కష్టం. బట్ వీల్ క్లాప్ అంటే అప్పుడు చేంజ్ అవ్వదు కదా, ఎక్కడో ఒకళ్ళ దగ్గర స్టార్ట్ అవుతుంది, అక్కడే ఆగిపోతుంది. అట్లా కాకుండా ముందుకు వెళ్ళాలి అంటే పీపుల్స్ పర్సెప్షన్ మారాలి, ఆలోచనలు మారాలి, అవేర్నెస్ పెరగాలి, సో మెనీ థింగ్స్. ఇన్నర్ ఇంజనీరింగ్ జరగాలి. అన్లెస్ ఇన్నర్ ఇంజనీరింగ్ ఈజ్ హ్యాపెనింగ్, మీరు పై నుంచి తీసుకొచ్చే థింగ్స్ ఏవి కూడా ఎక్కువ రోజులు మీరు మేకప్ వేసుకుంటే సరిపోదు, సాయంత్రానికి పోతుంది. అంటే మీరు ఒక మంచి పని ఇంటెంట్ తో చేసినా కూడా బయటకు వెళ్ళే మెసేజింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నప్పుడు, అంటే ఆ స్టీరియోటైపిక్ మైండ్ సెట్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనికేషన్స్ బయట జరుగుతున్నప్పుడు ఇంకా ఫర్దర్ గా చేయబుద్ధి కాదు కదా. చేయబుద్ధి కాకపోవడానికి ఇట్స్ అగైన్ యువర్ పర్సనాలిటీ. ఇంత ఫైటింగ్ మెంటాలిటీ అనుకోండి, మంది మొండి మెంటాలిటీ అనుకోండి, వీల్ ఫైట్ ఇట్. లేదు గివ్ అప్ మెంటాలిటీ అనుకోండి, ఏదో ట్రై చేశానులే కాలేదు లేదు వదిలేస్తారు. నాది గివ్ అప్ మెంటాలిటీ కాదు. సెన్సస్ ప్రకారం ఎక్స్క్లూజివ్ గా ఏపీలో ఏదైనా పార్టీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలన్నా, గవర్నమెంట్ మారాలన్నా మెజారిటీ ఆఫ్ ప్రపోర్షన్ ఉమెన్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఉమెన్ ఓటింగ్ ఎప్పుడైతే మాక్సిమం ఉంటుందో పార్టీ షిఫ్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. యాజ్ పర్ లాస్ట్ 25 years నుంచి ఇదే జరుగుతుంది. అంటే ఉమెన్ ఇంత రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫీసర్స్ కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, పొలిటికల్ లీడర్షిప్ కావచ్చు, ఆ పొలిటికల్ లీడర్స్ లో ఉన్న సబ్ లీడర్స్ కావచ్చు, మీరు ఇప్పుడు పాలిట్ బ్యూరోకి మీరు నామినేటెడ్ దారు, మీరు నిన్న ప్రమాణ స్వీకారం కూడా అయింది. సో మీరే అబ్జర్వ్ చేస్తుంటే ఈ చేంజ్, మీరు చెప్పిన చేంజ్ ఇంటర్నల్ గా ఎంత చేంజ్ అవుతుంది ఓవరాల్ గా? ఈ రోజు తీసుకుంటే ఓవరాల్ పాలసీ మేకింగ్ ఇదంతా ఒక సపరేట్ సబ్జెక్ట్. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి నా వరకు నేను తీసుకుంటే, నేను అందుకే దట్ ఈస్ ద రీజన్ ఉమెన్ గ్రీవియన్స్ అని ఇంతవరకు ఎక్కడ ఏ లీడర్ స్టార్ట్ చేసి నాకు తెలియదు. ఇన్ ద స్టేట్ ఫర్ ద ఫస్ట్ టైం గుంటూరు పశ్చిమలోనే ఉమెన్ గ్రీవియన్స్ అనేది నడుస్తుంది. అప్పుడు చూసినప్పుడు ఉమెన్ ఆర్ కమింగ్ అవుట్. ఇప్పుడు దాకా ఉమెన్ రాలేదు. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది అని అంటే వాళ్ళ హస్బెండ్స్, బ్రదర్స్, నైబర్స్ వాళ్ళ సపోర్ట్ తీసుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళంతటా వాళ్ళు నాకు ఒక సమస్య ఉంది నేను వచ్చేస్తున్నాను అని అంటే చాలా తక్కువ పర్సంటేజ్. లేదా ఇంకొక పొలిటికల్ ఉమెన్ మీద, అంటే మీరు ఇందాక లో లీడర్స్ ఎవరో ఉంటారు కదా వాళ్ళ చుట్టూ, ఇప్పుడు డ్వాక్రా మహిళలని లేకపోతే చాలా రకాలు ఉన్నారు ఆల్రెడీ హూ ఆర్ ఇన్ టు ద సిస్టమ్. ఆ సిస్టమ్ లో ఉన్న పర్సన్స్ మీద రిలై అయ్యే పరిస్థితే తప్ప
ఒక కామన్ ఉమెన్ వాళ్ళ ఇంట్లో ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చిన వెంటనే నేను దీన్ని ది- అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి అని బయటకు వచ్చే పర్సంటేజ్ ఉండేది కాదు. ఓకే. ఇప్పుడు అది మారింది. ఓకే. అండ్ మీరు గవర్నమెంట్ పాలసీలు కూడా తీసుకుంటే మీరు లైక్ యూసి ఈ ఫ్రీ ట్రావెల్ అనేది, ఫ్రీ ట్రావెల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అందరూ అనుకుంటున్నట్టుగా దాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఐ నీడ్ టు సే ఏదో అలగి ఇంట్లో గొడవ అవగానే కొట్టింటికి వెళ్ళిపోతుంది ఇట్లాంటి మీమ్స్ ఏవో నేను చూస్తున్నాను. ఇట్స్ నాట్ దట్. అది ఎంత ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఎందుకు అని అంటే ఈరోజు నేనే వెళ్ళాలండి, ఒక ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఒక బస్ పాస్ చేయించుకోవాలి. నేను నా స్కూలింగ్ చెప్తున్నాను, కాలేజ్ అప్పుడు బస్ పాస్ చేయించుకోవాలి. బస్ ఎక్కితే ఆ బస్ పాస్ నడవదు, ఆ రోజు అయిపోయి ఉంటుంది టైము. ఓకే. పాస్ చేయించుకోవడానికి నేను అదే బస్సులో వెళ్ళాలి. డబ్బులు ఉంటాయో ఉండవో తెలియదు, ఎందుకనంటే అప్పటి రోజుల్లో ఇప్పటిలాగా పాకెట్ మనీలు వందలు ఇచ్చేవాళ్ళు కదా. పాస్ అయిపోతున్నప్పుడు పాస్ చేయించుకోవాలి, బస్సులో వెళ్ళాలి. అలాంటప్పుడు నన్ను ఎవరో ఒకరు దింపాలి. ఫస్ట్ పాయింట్ మా తమ్ముడో మా ఫాదరో మా ఫ్రెండో ఎవరో ఒకరు నన్ను దింపాలి, నేను ఎవరో ఒకళ్ళ మీద రిలే అవ్వాలి. అట్లాగా ఆ రోజు నాకు ఎవరు దొరక్కపోతే అందరూ పనిలో ఉన్నారనుకోండి, నేను ఎలా వెళ్ళాలి? అది పెద్ద ప్రాబ్లం. ఇంకెక్కడి నుంచి ఒక దగ్గరికి సేఫ్గా నన్ను డ్రాప్ చేయాలి. అమ్మ నువ్వు వద్దు నేను డ్రాప్ చేస్తానని అనే పరిస్థితి ఉంది మనకి. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కదా. మీకు తోడు లేకుండా మీరు ఉమెన్కి హ్యాపీగా ఫ్రీగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, విత్ ఆల్ మానిటరింగ్ నడుస్తూ ఉంది. అది ఇట్స్ లైక్ ఇట్స్ సింబల్ ఆఫ్ ఫ్రీడమ్, సింబల్ ఆఫ్ ఎంపవర్మెంట్. అది మనకి డైరెక్ట్గా అలాగే కనిపించకపోయినా ఇట్ ఈస్ సో సింబల్ ఆఫ్ సెక్యూరిటీ అని కూడా అంటాను నేను. ఎందుకంటే ఇండివిజువల్ ఉమెన్ ఎక్కడికైనా వెళ్తూ ఉంది, రోడ్ మీద వెళ్తా ఉంది, లేదంటే అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటుంది అని అంటే సో మచ్ ఆఫ్ క్రిమినల్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ అరౌండ్. వాటన్నిటిని కూడా ఈరోజు కట్ చేసినట్టే కదా. లేట్ అయినా సరే, రష్ ఉన్నా సరే, తన బస్సులో వెళ్తుంది అనుకోండి, హ్యాపీయే కదా. సో గవర్నమెంట్ ఇస్ థింకింగ్ అబౌట్ ఉమెన్. అందులో స్పెసిఫిక్ గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ ఉమెన్. ఏది మీరు ఏ పాలసీ అన్న తీసుకోండి, హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ ఉమెన్. వాళ్ళ మదర్ కష్టాన్ని చూసి ఆయన పాలసీ, దీపం పాలసీ అవన్నీ తీసుకొచ్చారు, డ్వాక్రా ఆయన తీసుకొచ్చారు, ఓన్లీ టు ఎంపవర్ ఉమెన్. ఈ రోజు కూడా ప్రతి ఇంట్లో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి, సో దట్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇది ఇండస్ట్రీని మేము తీసుకురావాలని అనుకుంటున్నామని డిజైన్ చేస్తున్నారు. ఇట్లాగా చాలా పాలసీలు ఉమెన్ ఓరియంటెడ్ గానే ఆయన థింక్ చేస్తున్నారు. బీయింగ్ అన్ ఉమెన్ ఎమ్మెల్యే, నేను కూడా ఒక ఉమెన్ గ్రీవెన్స్ తీసుకురావడం కానివ్వండి, లేదంటే ఉమెన్ హెల్త్ మీద ఈ హెల్త్ క్యాంప్స్ ని పెట్టడం కానివ్వండి, చాలా లాస్ట్ ఇయర్ మొత్తం కూడా ఉమెన్ హెల్త్ మీద క్యాంపెయిన్స్ చేయడం జరిగింది. ఓన్లీ వాళ్ళకి అనీమియా, లేదంటే ఈ షుగర్, థైరాయిడ్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మీద దృష్టి పెట్టి దానికోసమే స్పెసిఫిక్గా ఈ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ అన్ని ఎవ్రీ ఏరియాలో, నా కాన్స్టిట్యున్సీలో నూక్ అండ్ కార్నర్ మొత్తం కూడా ఈ యొక్క క్యాంపెయిన్స్ పెట్టి, వాటి క్యాంపులు పెట్టి, ఫ్రీ మెడిసిన్ ఇచ్చి, వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ రెస్పెక్టివ్ హాస్పిటల్స్, ఏదో నా హాస్పిటల్ ఉంది కాబట్టి మళ్ళీ ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ అలా కాదు, మీకు ఈ ప్రాబ్లం ఉందమ్మా, మీరు సో అండ్ సో ప్లేస్లో అయితే బాగా తొందరగా, ఇప్పుడు క్యాన్సర్ ఉంది నా దగ్గర హాస్పిటల్ లేదు, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా దగ్గర నా హాస్పిటల్ అది లేదు, బట్ ఐ స్టిల్ డైరెక్ట్ దెమ్ టు గో సమ్వేర్. ముందు వాళ్ళకి ఆ అవేర్నెస్ లేదు కదా. సో అది చేయడానికి ట్రై చేయడం, ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయడం. ఈవెన్ వీఆర్ ప్లానింగ్ నైట్ స్కూల్స్ ఫర్ ఉమెన్. ఇంకా ఇల్లిటరసీ ఉంది, వాళ్ళు పొద్దున్నే వాళ్ళ పనులు ఉండొచ్చు, బయటకు వచ్చి చదువుకునే పరిస్థితి లేదు, వై కాంట్ వి డూ దట్ అనే ఒక ఆలోచన కూడా మేము చేయడం జరుగుతుంది. ఇట్లా ఉమెన్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్ చాలా థింక్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఏదైనా తీసుకెళ్ళినప్పుడు, వెన్ హీఈస్ ఆల్సో ఆన్ ద సేమ్ లైన్, కంపల్సరీగా యాక్సెప్ట్ చేసి పాలసీలో తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఈవెన్ ట్రాన్స్ ఉమెన్ ఇప్పుడు చూస్తే ఒక అవకాశం నేను ఇచ్చాను, గవర్నమెంట్ నుంచి కూడా ఒక పాలసీ రావాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ లో రావాలి రిజర్వేషన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్ రావాలి, పబ్లిక్ యాక్సెప్టెన్సీ కోసం వాళ్ళకి ఏం చేయాలి. దో ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ ప్రొటెక్షన్ యాక్ట్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి తీసుకొచ్చినా ఇంకా స్టిల్ సొసైటీలో యాక్సెప్టెన్స్ లేదు. దానికోసం కూడా ఏం చేయాలి, ఒక కంపల్షన్ అన్న తీసుకురావాలి. ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఒక్కరికైనా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఇస్తాము అనేది, ఏదైనా ఇన్సెంటివ్స్ ఇస్తాము అని ఊరికే వాళ్ళని అట్రాక్ట్ చేసే పాలసీ ఏదైనా తీసుకురావాలి, సో దట్ ఒక పబ్లిక్ యాక్సెప్టెన్స్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే పబ్లిక్ లో ఒక రెస్పెక్ట్ఫుల్ స్టైల్లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా పబ్లిక్ విల్ నో. వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్? సో క్యాపిటల్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, సో ఒక సెల్ఫ్ ఫంక్షనింగ్ మోడ్లోకి వెళ్ళాలి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ గవర్నమెంట్ వచ్చినా అది నార్మల్ ఫంక్షనింగ్లోకి వెళ్ళాలి,
ప్రైవేట్ ఫర్మ్స్ రావాలి, సర్క్యులేషన్ పెరగాలి, ఎకోసిస్టమ్ రావాలి, జనాలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, జనాలు హ్యాపీగా ఉంటారు. సో గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ ద లాస్ట్ 10 years ద స్టేట్ ఇస్ ఇన్ ద వే దట్ క్యాపిటల్ డిస్కషన్ కావచ్చు, డిఫరెంట్ డిస్కషన్స్ వస్తాయి. ఇన్ ద నెక్స్ట్ 10 years మీరు ఫ్రమ్ గుంటూరు ఎమ్మెల్యే వెస్ట్ కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి అమరావతి కమింగ్ ఇయర్ ఇక్కడే వస్తుంది. సో మీరు ఎలా చూస్తారు? అగైన్ ఇట్స్ ఇన్ ద పబ్లిక్స్ హ్యాండ్ అండి. పబ్లిక్ జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి, జరుగుతున్న మంచి కానివ్వండి, దాన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకోగలగాలి వితౌట్ ఎనీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది, నా ముందు రోడ్ వేశారు, మా ఇంటి ముందు ఇప్పుడు దాకా రోడ్డు లేదు, రోడ్డు ఉంది. దట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అనే థాట్ రావాలి. రేపొద్దున ఎవరో వచ్చి మన నాయకుడు గొప్ప ఇంకేదో చేసేస్తాడు అంటే వీళ్ళు దాంట్లో పడిపోకూడదు. నా రోడ్ వేసింది తిను, నా రోడ్ వేసింది ఈ గవర్నమెంట్, వీళ్ళని నిలబెట్టుకుంటే రేపొద్దున నేను ఇంకాస్త ముందుకు వెళ్ళగలుగుతాను, మన అభివృద్ధి మన చేతిలోనే ఉంది అని పబ్లిక్ థాట్ ప్రాసెస్ ఉంటే ఖచ్చితంగా స్టేట్ అనేది ఐఎమ్ టెల్లింగ్ యూ, మనం ఇంకెక్కడా కూడా ఇలాంటి స్టేట్ ఉందా అని ఇలాగా. ఈరోజు గుజరాత్ ఎలా ఉంది, లైక్ ఎంత సెల్ఫ్ సస్టైన్డ్ గా ఇండస్ట్రియల్ గ్రోత్ తో సర్వీసెస్ సెక్టర్ లో ఇన్ ఎనీ ఆస్పెక్ట్ అది చాలా ఫ్లరిషింగ్ గా ఉంది. అంతకంటే గొప్పగా మన ఆంధ్ర స్టేట్ కూడా తయారవబోతుంది. యూత్ కూడా ఎక్కడికక్కడికో పరిగెత్తే పరిస్థితికి వచ్చారు. అట్లా కాకుండా యూత్ అనే వాళ్ళు ఈ రోజు డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. వాళ్ళ ఆలోచనల వల్లనే ఏదైనా డిసైడ్ అవుతుంది. వాళ్ళు ప్రాపర్ గా థింక్ చేయాలి. నిజంగా గవర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏం జరుగుతున్నది, ఎవరు ఏం చేస్తున్నారు అన్నది కనుక ఓపెన్ గా చూడగలిగితే ఖచ్చితంగా నో డౌట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ సింగపూర్ డెఫినెట్లీ. అండ్ సెల్ఫ్ సస్టైన్డ్ స్టేట్ అవుతుంది మనకి. మనం ఇంకేవో అప్పులు తెచ్చుకొని ఇంకేదో మన మీద మనం పెద్ద భారం పెట్టుకొని దీన్ని రన్ చేయాల్సిన పని కూడా లేదు. థింగ్స్ ఆర్ ఫ్రేమింగ్ ఇన్ దట్ వే ఓన్లీ. కాబట్టి రానున్న రోజుల్లో ఐఎమ్ సీయింగ్ లైక్ ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ ని, లైక్ వి పొలిటికల్ లీడర్స్ సే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ని వీఆర్ గోయింగ్ టు సీ. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్ మ్యామ్. యాజ్ ఐ ఆల్వేస్ సే, అంటే సొసైటీ చేంజ్ అవ్వడానికి కానీ, మన ఇండివిజువల్గా చేంజ్ అవ్వడానికి కానీ ఏదైనా మనం తీసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు కూడా పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ తీసుకోవచ్చు, న్యూట్రల్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఒక సిటీ డెవలప్ అవ్వాలన్నా, ఒక సొసైటీ డెవలప్ అవ్వాలన్నా, స్టేట్ డెవలప్ అవ్వాలన్నా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నేను ఎలా తీసుకుంటాను ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అనే దాని మీద ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్. సో ప్లీజ్ డూయింగ్ సో మచ్ మోర్ యాక్టివిటీస్. We would love to see you again and again as our MLA for the next couple of terms and for the coming terms as well. May you grow. మీరు ఇంకా పైకి వెళ్ళి ఒక అమరావతిని ఒక నేషనల్ ఇంటర్నేషనల్ స్టేజ్కి తీసుకురావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.